జీవితంలో ఉన్నటువంటి వేరు సైకిల్స్ ని తీసుకొని వచ్చాడు. జనరల్ గా ఇవి సృష్టిలో నేచర్ లో జరిగేటువంటివి. సో సో 4, 5, 6, 7 ఆ 4 వచనాలకి ఒక హెడ్డింగ్ మనం పెట్టుకోవాలి అని అంటే నథింగ్ సీమ్స్ టు చేంజ్. ఏది కూడా మారదు, మారట్లేదు. నథింగ్ సీమ్స్ టు చేంజ్ అన్నీ అలాగే ఉన్నాయి. ఈ సైకిలే జరుగుతూ ఉంది. దానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు, అవి మనం డీటెయిల్ గా చూసుకున్నాం. ఇప్పుడు 8 దగ్గర మొదలు పెడితే 8వ వచనానికి మనం ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలి అని అంటే నథింగ్ సీమ్స్ టు సాటిస్ఫై. ముందేమో ఏది మారట్లేదు అని చెప్పాడు, ఇప్పుడేమో నథింగ్ సీమ్స్ టు సాటిస్ఫై. ఏది కూడా మనకి ఏమి ఇవ్వట్లేదు, తృప్తిని ఇవ్వట్లేదు. ఎడతెరిపి లేకుండా అన్ని జరుగుతున్నాయి, కానీ 2 సార్లు ఆ 8వ వచనంలో వాడిన మాట ఏంటి? తృప్తి పొందకున్నది తృప్తి కలుగుటలేదు. మనిషి దేనికోసం వెతుకుతాడు? తృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది. ఇప్పుడు ఆ కంపెనీకి వెళ్ళాడు ఇంటర్వ్యూకి. సరే, వాడు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇదిగో నేను నీకు ఇంత శాలరీ ఇస్తాను అంటే అది నచ్చితే, తృప్తిగా ఉంటే సంతోషంగా యాక్సెప్ట్ చేసి వస్తాడు. లేకపోతే ఏం చేస్తాడు? నేను ఇంకేదన్నా బెటర్ చూసుకుంటానులే అని చెప్పి అది అక్కడే వాళ్ళ ముఖాన్ని పడేసి వచ్చేస్తా. మనిషికి ఏం కావాలి? తృప్తి అనేది చాలా అవసరం. అయితే ఇక్కడ 8వ వచనంలో ఏం చెప్తున్నాడంటే నథింగ్ సీమ్స్ టు సాటిస్ఫై. అంటే ఏ విషయాన్నైనా మనం ఒక బౌండరీ గీసుకొని దాంట్లోనే ఆలోచించాలి. ఎందుకంటే సాల్మన్ ఒక బౌండరీ గీసుకున్నాడు, సూర్యుని కింద, సూర్యునికి పైకి వెళ్ళద్దు. ఓకే, సూర్యుని కింద మనిషికి ఏది కూడా ఏమి ఇవ్వట్లేదు, తృప్తిని ఇవ్వదు అని చెప్తున్నాడు. అందులో ఎన్ని విషయాలు తీసుకొచ్చాడు చూడండి. ఒకటి వివరించడం గురించి మాట్లాడాడు, మరొకటి చూడటం గురించి మాట్లాడాడు, మరొకటి వినటము గురించి మాట్లాడాడు. వివరించటము, చూడటము, వినటము. సో మానవునికి ఈ సాటిస్ఫాక్షన్ అనేది, సంతృప్తి అనేది ఎప్పుడు వస్తుంది? అది వచ్చే వరకు మనిషి ఏం చేస్తూ ఉంటాడు? ఇప్పుడు ఎవరికైతే, ఏ వ్యక్తికైతే సంతృప్తి ఉండదో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు ఇన్ ద సెన్స్, నేను బయటికి ఏ డ్రెస్ వేసుకుని బయటికి అందరికి ఎలా కనబడతాడు అని కాదు నా ప్రశ్న. వాడి అంతరంగంలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? రెస్ట్లెస్ గా ఉంటాడు. నేను ఎంత చేస్తున్నాను, ఇన్ని రకాలుగా అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇది ట్రై చేస్తున్నాను, అది ట్రై చేస్తున్నాను, అది వింటున్నాను, ఇది వింటున్నాను, అది చూస్తున్నాను, ఇది చూస్తున్నాను, కానీ అప్ టు ద మార్క్ నేను ఇంకా అక్కడికి రీచ్ అవ్వలేదు. కాబట్టి లోపల ఏముంటది? ఒక రకమైనటువంటి రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఎందుకంటే సంతృప్తి లేనప్పుడు సింపుల్ గా ఆపోజిట్ వర్డ్ పెట్టుకున్నా చాలు, అసంతృప్తి. హృదయంలో అసంతృప్తి అనేది అంత చిన్నదేమి కాదు. ఈ అసంతృప్తి మనిషిని ఎన్ని రకాలుగా లాక్కెళ్తుందో, ఈ అసంతృప్తి మనిషిని ఎన్ని రకాలుగా అనేక పనులు చేయిస్తుందో ఈ బుక్ లో ముందుకెళ్లే కొద్దీ మనకు అర్థమవుతుంది. సరే, సో ఈయన ఏం చెప్తా ఉన్నాడు ఇంతకీ? అసంతృప్తి. సో 3 విషయాల్ని పైన తీసుకుని వచ్చాడు. ఒకటేమో జనరేషన్స్ పుట్టటము, చావటము. సో లైఫ్ లో ఎక్కువ జరిగేదేంటి? అదే, డైలీ అనేక మంది లోకంలో పుడతా ఉన్నారు, డైలీ అనేక మంది లోకంలో చనిపోతా ఉన్నారు. సో ఎక్కువ ఫర్నిచర్ ఏది వాడబడుతుంది? కుర్చీలు, టేబుల్లు కాదు, క్యాండిల్స్ అండ్ కెఫిన్స్. అవునా? ఆ పిల్లల్ని వేసే ఆ ఉయ్యాలను, మనిషిని పెట్టే ఆ పెట్టెలు, అతి ఎక్కువ వాడే ఫర్నిచర్ ఈ లోకంలో. రెండవదిగా ఏం తీసుకుని వచ్చాడు? గాలిని తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత నీటిని తీసుకుని వచ్చాడు. పైన 3 చెప్పి ఇప్పుడు 8వ వచనంలో కూడా మళ్ళీ 3 చెప్తున్నాడు. ఏంటంటే మళ్ళీ సే ఎనఫ్, సీ ఎనఫ్ అండ్ హియర్ ఎనఫ్. వివరిస్తున్నాడు కానీ తృప్తి లేదు, చూస్తున్నాడు తృప్తి లేదు, వింటున్నాడు తృప్తి లేదు.
మరొక 3 విషయాలను తీసుకొని వచ్చాడు. ఈ మూడింటిని తీసుకొచ్చి మళ్ళీ ఏం చెప్తున్నాడు ఇంతకీ? నథింగ్ న్యూ. ఇదేది కొత్తది కాదు. ఇదేది కొత్తది కాదు. ఇప్పుడు మనిషికి ఏది సాటిస్ఫై చేయగలదు? సంతృప్తి అనేది మనిషికి ఏది ఇవ్వగలదు? ఏది ఇవ్వగలదు? ఆయన 3 మాటలు ప్రస్తావించాడు కదా అక్కడ. వివరించడం గురించి, సేయింగ్ గురించి మాట్లాడాడు, సీయింగ్ చూడటం గురించి మాట్లాడాడు, హియరింగ్ వినటం గురించి మాట్లాడాడు. ఈ 3 ఎంత ఎడతెరిపి లేకుండా ఎంత పాలనలో చేస్తే మనకి తృప్తి కలుగుతుంది? చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, సరే ఒక ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు క్రిస్టియానిటీలో. దాని గురించి ఎంత మాట్లాడుకుంటే ఇప్పుడు ఆగుతుంది? లేకపోతే మొబైల్ తీసుకొని ఈ మధ్యలో షార్ట్స్ చూడటం అలవాటైంది జనాలకి. ఈ వేలుతో దీన్ని పైకి అంటా ఉంటాడు. ఎన్నిసార్లు పైకి అంటే ఈ బొటనేలకి తృప్తి ఉంటది? ఎక్కడ ఆగుద్ది ఇది? సో ఏ మేరకు ఎంత పాలనలో చేస్తే తృప్తి అనేది కలుగుతుంది అనేది ప్రశ్న. ఎంత చేసినా సరే, ఎంత వివరించినా, ఎంత చూచినా, ఎంత వినినా ఏం కలగట్లేదు? మనిషికి తృప్తి కలగట్లేదు. ఒక విషయాన్ని మనం 2 విషయాలను గుర్తుపెట్టుకొని ఈ మాటల్ని మనం మైండ్లో ఆలోచన చేస్తూ ఉండాలి. ఒకటి, ఆయన ఒక బౌండరీ గీసుకున్నాడు సూర్యుని కింద. రెండవది, ఈయన దీన్ని ఎవరికి చెప్తున్నాడు, ఎవరిని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు అంటే కామన్ పీపుల్. ఆయన దగ్గర నుంచొని అనేకమైన రీతులుగా ఆయన మాటలను వినటానికి వచ్చేటువంటి సాధారణమైన వారికి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బిలీవర్కి చెప్తున్నట్లుగా ఉన్నట్టుగా లిటరల్ గా తీసుకునేది కాదు. అందుకే ఆయన అనేకమైన లైఫ్ లో ఉన్న ఏరియాస్ ని అడ్రస్ చేస్తూ 12వ అధ్యాయం 8వ వచనం దగ్గరికి కన్క్లూజన్ కి తీసుకుని వచ్చాడు. సో మీకు కావాల్సింది ఇది. ఆ 12వ అధ్యాయం 8వ వచనం నుండి ఉన్న మాటలను తీసేస్తే అసలు ఈ పత్రిక అంతా మనకు గందరగోళం అయిపోద్ది. సో ఎవరైతే నిజమైనటువంటి జీవం గల దేవుణ్ణి కలిగి లేని వారుగా ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేస్తూ తన యొక్క లైఫ్ లో జరిగినదే మాట్లాడుతూ ఉన్నాడు. సో 9, 10, 11 వచనాలలో అక్కడ సింపుల్ గా అక్కడ కూడా ఒక హెడ్డింగ్ రాసుకోవాలి అంటే నథింగ్ ఈజ్ న్యూ అండర్ ద సన్. సో మొదటిది ఏం చెప్పుకున్నాం? నథింగ్ సీమ్స్ టు చేంజ్. ఏది మారట్లేదు, ఆల్రెడీ ఉన్నాయే ఉంటున్నాయి. రెండవది, నథింగ్ సీమ్స్ టు సాటిస్ఫై. ఏది కూడా మనకి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సంతృప్తిని ఇవ్వట్లేదు. మూడవది, నథింగ్ ఈజ్ న్యూ అండర్ ద సన్. ఈ సూర్యుని కింద క్రొత్తది ఏది కూడా లేదు. ఇప్పుడు చూడండి 9వ వచనం దగ్గర. సరే 9లోకి వెళ్లే ముందు మనము ఇప్పుడు ఆ 8వ వచనాన్ని మనకి ఒకవేళ అప్లై చేసుకోవాలి అని గనక ఆలోచన చేస్తే తృప్తి ఎలా కలుగుతుంది మనిషికి? సరే ఇక్కడ ఉన్నోడికి దేవుడు లేని కారణమును బట్టి తృప్తి లేదు. అయితే బైబిల్ గ్రంథంలో ఈ జీవం కలిగినటువంటి బైబిల్లో మనకి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు, ఆయన ద్వారా మానవునికి ఏం కలుగుతా ఉంది? ఇంతకీ తృప్తి. అదే కదా పౌలు రాస్తూ అంటాడు, తిమోతికి రాస్తూ తన పత్రికలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి ఏంటంట? గొప్ప లాభ సాధనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటను చూస్తాం. 6, 7, 8 వచనాలను కనుక మనం చూస్తే, మనం ఈ లోకంలోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము, కాగా అన్నము వస్త్రములు గలవారమై ఉండి ఆ అన్న వస్త్రములతో తృప్తి పొంది ఉందము. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధనవంతులు? ఫ్రైడే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నిజమైన ధనవంతులు ఎవరు? ఎవరైతే తినటానికి ఉందో, ఎవరికైతే ధరించుకోవడానికి ఉందో, రోటీ కప్పడం మకాన్ ఇవే ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎవరింతకి ధనవంతులు.
భారతదేశంలో ప్రతిరోజు ఆకలి చావులు అప్రాక్స్ 7,000 మంది పర్ డే. ప్రపంచవ్యాప్తంగా పర్ డే 30,000కి పైగానే ఆకలితో చచ్చిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, మనం తిండి లేని వాళ్ళమా? చెప్పండి. మన కేసులన్నీ తిండి లేని కేసులు కాదు, తిండి లేక చావటం కాదు, తినలేక చేస్తున్నాం. అవునా? ఎక్కువైపోయి ఇంక చాలు తిండి లేని కేసులు కాదు. సరే, కాబట్టి ఇదే మాట తిమోతికి రాసినటువంటి పౌలే ఫిలిప్పి సంఘానికి రాసినప్పుడు కూడా ఇదే మాట చెప్తాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని చెప్పిన సందర్భం గనక చూస్తే అదే ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట చెప్తాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. కొన్ని స్థితులను కూడా ప్రస్తావించాడు. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలో కడుపు నిండి ఉండటము తెలుసు, ఆకలి కొని ఉండటము తెలుసు, సమృద్ధి తెలుసు, లేమి తెలుసు. ఏది ఉన్నా సరే దాంట్లో తృప్తి కలిగి నేర్చుకున్నాను అని చెప్పి వెంటనే ఈ మాట చెప్పాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును అనే దగ్గర ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, నన్ను బలపరచువాని యందు నేను తృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. ఈ జీవం కలిగినటువంటి దేవుడు ఆయన్ని మనకి బయలుపరుచుకున్నాక మన జీవితంలో చేసిన అద్భుతమైనటువంటి గొప్ప మేలు ముందు రక్షణ, అది నిత్యత్వానికి సంబంధించింది. ఈ లోకంలో ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప మేలేంటి? సంతృప్తి. అదే చెప్పాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన. ఇంకా ఏమి లేవు, ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు. పాట పాడతాం కదా, యేసు యేసు చాలును అని పాడతాం. ఇది కేవలం పాటే కాదు, మన యొక్క కన్ఫెషన్, అది మన యొక్క సాక్ష్యం. అది ఎవరైతే అర్థవంతంగా మాటని పలుకుతున్నారో, ఒకప్పుడు లేనిది, ఒకప్పుడు లోకంలో పాపంలో ఉన్నప్పుడు దొరకినటువంటి సంతృప్తి ఇప్పుడు ఈయన దగ్గర ఏం చేసింది? దొరికింది. ప్రభు దగ్గరికి రాకముందు అందరము వేరు అనవసరమైనటువంటి తప్పుడు స్థలాలలో సంతృప్తి కోసం వెతికాము. అనేక ఏరియాస్లో కొన్ని దురలవాట్లలో వెతికాము, కొన్ని రకాల పాపాలలో వెతికాము, వ్యసనాల్లో వెతికాము, ఎక్కడెక్కడో. కానీ ఏది కూడా మనకి ఏం చేయలేకపోయింది? సాటిస్ఫాక్షన్ అనేది, సంతృప్తి అనేది లేదు. 30 రోజులుంటే కనీసం 25 రోజులు సెకండ్ షోకి వెళ్ళేవాడిని నేను రక్షించబడక ముందు. విజయవాడ అంటేనే సినిమా పిచ్చోళ్ళు. ప్రతిరోజు త్రాగటం, ప్రతిరోజు సెకండ్ షోకి వెళ్ళటం. ఇప్పుడు ఎన్ని రోజులు తాగితే తృప్తి? ఎన్ని సినిమాలు చూస్తే తృప్తి? దీనికి ఏమన్నా ఒక హద్దు, అంతు ఉందా? లేదు. ఆ తర్వాత నా పాత జీవితం తెలిసినటువంటి వారు విజయవాడలో మా ఇంట్లో టీవీ లేకపోవడాన్ని గమనించి నా ఫ్రెండ్స్ నన్ను అడిగేవాళ్ళు, అట్లెట్లుంటున్నారు టీవీ లేకుండా ఇంట్లో? జనాలకి పిచ్చొచ్చేస్తుంది అది లేకపోతే. సరే, ఏది కూడా మనిషికి లోకంలో ఏమి ఇవ్వట్లేదు? తృప్తిని ఇవ్వట్లేదు. కానీ మనకి ప్రభువులో నిజమైన తృప్తి ఏంటో పరిచయం చేశాడు, దాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు కిందకి రండి, 9, 10, 11 వచనాల దగ్గర చూస్తే ఏమంటున్నాడు? ముందు ఉన్నదే ఇక ముందు కూడా ఉండబోయేది, ఇంతకు ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతూ ఉంది. సూర్యుని క్రింద నూతనమైనది లేదా క్రొత్తది ఏది లేదు. నథింగ్ ఈజ్ న్యూ అండర్ ద సన్. సూర్యుని కింద కొత్తదేం లేదు. అంత మాత్రమే కాదు, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు? ఒకడు ఇది కొత్తది అని ఒక దాని గురించి చెప్పును, అదేనో మనకు ముందుండిన తరములలో ఉండినదే, మన ప్రీవియస్ జనరేషన్స్ లో ఉన్నదే. ఇప్పుడు ఫ్యాషన్ లో ట్రెండ్ అంటారు. ఏంటి? ఈ వస్త్రధారణ గురించి మాట్లాడేటప్పుడు ఇది ట్రెండ్ అంటారు, లేకపోతే ఫ్యాషన్ అంటారు. ఓకే, ఎక్కడికి వచ్చారు? మునుపు ఉండినదే.
పాత రోజుల్లో ఒక 2-3 తరాలు వెనక్కి వెళ్తే వేసుకున్న బ్యాగీ ప్యాంట్లు లూజ్గా ఉండే, ఇప్పుడు ఏమైనాయి మళ్ళీ అక్కడికే వచ్చారు. ఆ షార్ట్స్ లాగా వేసుకునేటువంటి, లేకపోతే లోపల వేసుకోవాల్సినటువంటి లోదుస్తులను కూడా బయట వేసుకుని తిరిగేసే పరిస్థితి ఇప్పుడు లోకంలోకి వచ్చింది. ఇది కూడా మునుపు ఉండినదే. ప్రతిదీ కూడా మునుపు ఉండినదే. ఇప్పుడు జబ్బులు ఎక్కువైపోయి అందరూ మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతా ఉంటే అదేం చెప్తున్నారు ఇప్పుడు కొంచెం పాత వాళ్ళు, మా రోజుల్లో మీ అన్ని మేము తిన్నవే. సరే, సో ఏది కూడా సూర్యుని క్రింద కొత్తది లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా వస్తా ఉన్నాడు. అంతేకాదు పూర్వుల గురించి, అంటే గతించిపోయి చనిపోయినటువంటి వారి గురించి మాట్లాడుతూ వాళ్ళు జ్ఞాపకానికి రారు. ఇప్పుడు పుట్టబోయే కొత్త వాళ్ళేమో నెక్స్ట్ వచ్చే తరానికి వాళ్ళకి వీళ్ళు జ్ఞాపకం ఉండరు. ఇప్పుడు యథార్థంగా చెప్పండి, ఎంతమంది మన తరాల పేర్లు చెప్పగలం చెప్పండి? మహా అయితే నాన్న, తాత, కొంతమందికి ముత్తాత పేరు కూడా గుర్తుండదు. సో ఈ రకమైనటువంటి లెగసీ లేకపోతే మెమోరియల్స్ ఇవి ఏమంటున్నాడు, దాని గురించి కూడా ప్రస్తావించాడు. సో సింపుల్ గా ఏం చెప్తున్నాడు, త్వరగా మర్చిపోతారు, వారు జ్ఞాపకానికి రారు, వారు జ్ఞాపకానికి రారు. సో ఈ విషయాన్ని ఇక్కడ సొలొమోన్ రాస్తూ ఇక్కడ వరకు ఒక విషయాన్ని కన్క్లూడ్ చేశాడు. ఏంటంటే జీవితంలో ఉన్నటువంటి ఈ సైకిల్స్, ఈ యొక్క చక్రం ఏదైతే ఉందో దానిని తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు 12వ వచనం నుండి 18వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ ఇంకొన్ని విషయాలు తీసుకుని వచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చిన విషయం ఏంటి అని అంటే, అక్కడేమో అబ్జర్వ్ చేశాడు. ఏంటది, జీవితంలో ఉన్నటువంటి సైకిల్స్ ని అబ్జర్వ్ చేసి వాటిని అక్కడ పొందుపరిచాడు, గమనించి అబ్జర్వ్ చేసి వాటిని ప్రస్తావించాడు. కానీ ఇప్పుడు 12వ వచనం నుండి మనం గమనిస్తే ఇది అబ్జర్వేషన్ కాదు, దీన్ని ఏం చేస్తున్నాడు అని అంటే మనం చదివితే అర్థమవుతుంది. చదవండి, 12-13 కలిసి ఉన్నాయి. సో ఏం చెప్తున్నాడు, 3 మాటలు ఉన్నాయి 13వ వచనం 2వ లైన్ లో. జ్ఞానము చేత విచారించటానికి, దానిని గ్రహించటానికి నా మనస్సు నిలిపాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే రీసెర్చ్ చేస్తున్నాడు. విచారించటానికి, ఆ విచారించి దానిలో ఏది కరెక్ట్, దానిలో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి అని, ఎలాగైతే ఒక పిహెచ్డి చేసే వ్యక్తి రీసెర్చ్ స్కాలర్ అని పిలుస్తారు కదా, ఆ విధంగా ఈయన దగ్గర ఉన్న జ్ఞానముని వాడి ఈయన రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. సో మొదటి భాగం అంతా ఏంటి, అబ్జర్వ్ చేశాడు, గమనించి ఆ గమనించిన దాన్ని ఇవన్నీ సైకిల్స్ రిపీటెడ్ గా జరుగుతున్నాయి, మళ్ళీ మళ్ళీ ఇవే జరుగుతున్నాయి అన్నాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా తనే వర్క్ లోకి దిగి ఏమంటున్నాడు, తనకున్న జ్ఞానాన్ని వాడి ఆయన జ్ఞానం గురించి కూడా మాట్లాడాడు. అక్కడే 16వ వచనంలో చెప్పాడు, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించి తిని. ఆ రోజుకి ఈ రోజుకి భూమి మీద జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు అని అంటే ఏం చెప్తాం? బైబిల్ని నమ్మే బిలీవర్స్ గా సొలొమోనే, డౌటే లేదు ఇక అందులో. ప్రపంచంలోనే దేవుని తర్వాత అంత అతి ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి ఈ వ్యక్తి తన జీవితం మొత్తాన్ని జీవించి దానిని జాగ్రత్తగా విచారించి దానిని గ్రహించి, అంత మాత్రమే కాదు 16లో చూడండి, నా మనస్సును నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని. సో ఈయన ఏం ప్రయత్నిస్తున్నాడు అంటే, ఏంటి, ఏది సరి అయినది, ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి, నిరుపయోగం ఏంటి, ఏది బెస్ట్, ఏది కాదు తెలుసుకోవటానికి తనకున్న జ్ఞానాన్ని పెట్టాడు.
ఇప్పుడు సాధారణంగా ఎవరు మంచి స్కాలర్ అవుతారు? స్కాలర్ అనే మాట లోకంలో ఎవరికి వాడతారు? మన భారతదేశానికి ఉన్న ప్రధానమంత్రులందరిలో గడిచిన దినాల్లో స్కాలర్ అనంగానే మనకి టకామని గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? స్కాలర్. మన్మోహన్ సింగ్ ఆర్థిక నిపుణుడు, ఆయన ఫినాన్స్ ఒక పర్టికులర్ ఏరియాకి. చెప్పండి, స్కాలర్ అనగానే ఎవరు? చెప్పండి ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే. అంబేద్కర్. ఎవరు? అంబేద్కర్. ఓకే. నేను పిఎంలో అడిగా, పిఎంస్ లో ఎవరు అని, ప్రధానమంత్రుల్లో ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఏమ్మా, ఎవరు? నరసింహారావు, పివి నరసింహారావు. జవహర్లాల్ నెహ్రూ, నరసింహరావు గారు, ఇప్పుడు వరుసగా ప్రధానమంత్రులు అందరూ వస్తున్నారు. అబ్దుల్ కలాం. అది స్కాలర్లీ మైండ్ ఎవరికి ఉంది? ప్రపంచానికి దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి, భారతదేశాన్ని ఒక్కసారిగా టెక్నాలజీ రెవల్యూషన్ లాగా తీసుకొచ్చిన వ్యక్తి, ఆయన కనుక్కున్న విషయాలు కానీ, ఆయన చదివిన విషయాలు కానీ, ఆయన ప్రతిపాదించిన విషయాలు కానీ ఎలాంటివి? ప్రెసిడెంటా? అయితే నా క్వశ్చనే రాంగ్, నేను పిఎం అన్నాను. రైట్, సారీ. ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు, అవునా? వాళ్ళ నాన్నగారు చాలా పూరు, బోట్ వేసుకెళ్లి చేపలు పట్టుకునే ఒక ఆయనకు యొక్క కొడుకు ఏమయ్యాడు? ప్రపంచానికే దీవెనకరంగా అయిపోయాడు, నాట్ ఓన్లీ ఇండియా. సరే, అప్పటికి ఇప్పటికీ వీళ్ళందరి గురించి మాట్లాడితే వాళ్ళందరూ ఏదో ఒక పర్టికులర్ ఏరియాకో ఒకదానికో కన్ఫైన్ అయిపోయి ఉంటారు. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక విషయాలకి, అట్లాగా కొన్నింటికి. కానీ సొలోమోన్ మాత్రం ఎన్ని ఏరియాస్ ని టచ్ చేశాడు అని అంటే, ఇప్పుడు ఆయన ఎన్ని పిహెచ్డీలు చేశాడు, ఈ బుక్ అంతా చదివిన తర్వాత మనం దాన్ని రీసెర్చ్, ఇప్పుడు మనం కూడా రీసెర్చ్ చేసి బయటకు తీయాలి ఈయనకి ఎన్ని డాక్టరేట్లు ఇవ్వచ్చు అనేది. సరే, కాబట్టి ఆయన అధిక జ్ఞానము సంపాదించాడు అని బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది. అది దేవుడిచ్చాడు. జ్ఞానం మాత్రమే కాదు, ఆయన దగ్గర అధికంగా ఇంకేమేమి ఉన్నాయి? ఆయనకు అధికంగా పేరుంది, అధికంగా డబ్బు కూడా ఉంది ఆయన దగ్గర. ప్రతిరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా స్థలాల నుంచి సొలొమోను దినాల్లో ఓడల్లో ఆయన దగ్గరికి బంగారం వచ్చేది, గోల్డ్. ఎంత రిచ్ మరి నా, రోజు షిప్పుల్లో గోల్డ్ వస్తుందంటే. సరే సరే, ఇక్కడికి వచ్చేయండి. 13 వచనం. ఆకాశము క్రింద జరిగే వాటన్నిటిని విచారించటానికి, గ్రహించటానికి నేను మనస్సును నిలిపాను. దేని చేత అంటే నా దగ్గర ఉన్న జ్ఞానము చేత. వారు దీని చేత అభ్యాసము, లేకపోతే కింద ఫుట్ నోట్ లో శిక్షణ అనే మాట ఉంది. వారు దీని చేత శిక్షణ నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అంటున్నాడు. సో ఈ సైకిల్ అంతటి ద్వారా దేవుడు ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నాడంట? వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. శిక్షణ అనే మాట వాడాడు. సరే, దానిలోనికి వెళ్లే ముందు సంతృప్తి గురించి న్యూ టెస్ట్మెంట్ లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించాం కదా. మరి 9, 10, 11 వచనాలలో కొత్తవేం లేవు అని ప్రస్తావిస్తున్నప్పుడు న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి మనము ఏ విధంగా మనకు వచ్చేసరికి ఏమన్నా కొత్తగా ఉందా, లేకపోతే అన్ని పాతవేనా? చెప్పండి, కొత్తగా ఏమైనా ఉన్నాయా, అన్ని పాతవేనా?
సరే, నేను కొన్ని కొత్తవి చెప్పేస్తాను, రాసుకోండి చాలు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనకి ఆయన ఏం చేశాడు? యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం ప్రకారము యెహోవా నియమింపబోడు క్రొత్త పేరు నీకు పెట్టబడును అన్నారు. అదే మాట మనం ప్రకటన 2:17లో కూడా చూస్తాం. న్యూ నేమ్, క్రొత్త పేరు. అంతేకాదు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం దగ్గరకు వస్తే న్యూ కమ్యూనిటీ. ఎవరు మనము? ఎఫెసీ 2:14 ప్రకారము కొత్త సమాజముగా మనల్ని మార్చారు. మునుపు దూరస్థులము, ఇప్పుడు సమీపస్థులము అని మాట్లాడుతూ ఈ ఉభయులను ఏకము చేసి అందరిని ఒకటిగా చేసి ఒక న్యూ కమ్యూనిటీగా చేశాడు దేవుడు. అంతేకాదు మనకి ఒక న్యూ కవనెంట్ అనేది ఉంది. ఇర్మియా గ్రంథం 31:33లో దాన్ని వాగ్దానం చేశాడు. దానిని యేసు ప్రభు నెరవేర్చి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో ఇదిగో అని మాట్లాడాడు. ఆయన మేడ గదిలో ఆ పాత్రని పట్టుకొని, ఏంటది? నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన అన్నాడు. న్యూ కవనెంట్, క్రొత్త నిబంధన కిందకు వచ్చాం. అంతేకాదు మనకి ఒక క్రొత్త కమాండ్ కూడా ఇచ్చాడు. యోహాను సువార్త 13:34లో ఏంటది? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా మీ పొరుగు వారిని. న్యూ కమాండ్ అనేది ఉంది, న్యూ కమాండ్ ఉంది. 2 కొరింథీ 5:17 ప్రకారము ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. న్యూ క్రియేషన్, న్యూ క్రియేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభునందు నూతన సృష్టి. అంతేకాదు ఆయన యందు వచ్చిన కారణాన్ని బట్టి ఆయన మనకి ఏం చేశారు అని అంటే ఎఫెసీ 4:24 ప్రకారము న్యూ నేచర్ ఇచ్చారు. క్రొత్త స్వభావము కలుగజేశారు మనకి. ఒకప్పుడు లేదు ఇది. ఇంతకు ముందంతా భయంకరమైనటువంటి పాప స్వభావము, కానీ ఇప్పుడు ఏ నేచర్ ఉంది? క్రొత్త స్వభావము. ఇది కూడా ఆయనని బట్టే, ఆయన్ని మనము కలిగి ఉండటాన్ని బట్టే మనకు కలిగింది న్యూ నేచర్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారము న్యూ ప్యూరిటీ. ఒకప్పుడు ఏదైతే మన జీవితాల్లో ఈ ప్యూరిటీ అనేది, పవిత్రత, పరిశుద్ధత అనేది లేదో, ఇప్పుడు దానిని తీసుకుని వచ్చాడు ఈయన. ఒకప్పుడు సాధ్యం కానిది ఇప్పుడు సాధ్యము అవుతా వస్తుంది. ఒకప్పుడు దేనికోసం జీవిస్తున్నామో కూడా తెలియదు. గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడతా బతికేసాం అంతే. కానీ ఇప్పుడు ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు బ్రతకాలో తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు. సింపుల్ గా చెప్పాలంటే న్యూ అండ్ లివింగ్ వే టు హెవెన్. ఒక క్రొత్త వేని ఆయన మనకి పరిచయం చేశారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో అది మనం చూస్తాం. ఒక క్రొత్త మార్గము, న్యూ వే. అంతేకాదు ఇక ఆయన రెండవ రాకడ తర్వాత అల్టిమేట్ గా ఆయన ఏం చేస్తానని చెప్పారు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ముగింపులోకి వెళ్ళిపోయేటప్పుడు 21:5లో చెప్తాడు, ఆల్ థింగ్స్ బికమ్ న్యూ. సమస్తము కూడా ఆయన నూతనమైనవిగా. ఇక్కడున్నప్పుడే మనల్ని ఎంతగా నూతన పరుస్తూ వచ్చారో, ఎన్ని నూతనాలు వచ్చినాయో చూడండి, ఎన్ని క్రొత్త వచ్చినాయో చూడండి. కాబట్టి ఒకవేళ ఇంకొకటి యాడ్ చేసుకోవాలనుకుంటే న్యూ హెల్ప్. ఇంతకుముందు మనకు హెల్ప్ ఎవరు లేరు, ఇప్పుడు ఎవరున్నారు? ఒకళ్ళిద్దరు కాదు, ఉంది. ఒకవైపు దేవుడు మన కొరకు నిర్ణయించిన లేదా నియమించిన దూతలు ఉన్నారు హెల్ప్ చేయడానికి. మరొక వైపు దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో ఉంచిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు లోపల నుంచి మనకి హెల్ప్ చేయడానికి. మరొక వైపు దేవుని వాక్యం ఉంది మనకి హెల్ప్ చేయడానికి. మరొక వైపు దేవుని సంఘం ఉంది మనకి హెల్ప్ చేయడానికి. ఒకప్పుడు ఈ హెల్ప్ ఉందా? లేదు. వాక్యం లేదు, సంఘము లేదు, పరిశుద్ధాత్ముడు లేడు, దేవదూతలు అసలే లేరు. కానీ ఇప్పుడు మనకేముంది?
న్యూ హెల్ప్ అనేది ఉంది యాజ్ ఎ బిలీవర్. కాబట్టి వాటిని చూస్తున్నప్పుడు ఒక రకంగా వైరాగ్యం కనబడుతున్నట్టుగా కనిపించిన విశ్వాసిగా మాత్రం మనకి ఇవన్నీ క్రొత్తవి ఉన్నాయి. ఇప్పుడు వైరాగ్యం కాదు రావాల్సింది. ఏమొస్తుంది? ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఏమొస్తుంది? లోపల నుంచి వర్షిప్ వస్తుంది, సంతోషం వస్తుంది. అవును కదా, దేవుడు ఇన్ని క్రొత్తవి నా కొరకు ఏర్పాటు చేశాడు. ఆల్రెడీ నేను వాటిని ఏదో ఒక స్థాయిలో అనుభవిస్తా ఉన్నాను, పొంది సంతోషం కలుగుతుంది. సో ఈయన ఈ విషయాలన్నిటిని కూడా ఇప్పుడు తన యొక్క విజ్డమ్ ని పెట్టి, అక్కడేమో సైకిల్స్ అంతా కూడా, పైన జరిగిన సైకిల్స్ అంతా కూడా నిరుపయోగము లేకపోతే వ్యర్థము అనే ప్రస్తావనని తీసుకుని వచ్చాడు. ఇంతకీ 12 నుంచి ఆ అధ్యాయం ముగింపు వరకు ఏం చెప్పదలుచుకున్నాడంటే ది ఫ్యూటిలిటీ ఆఫ్ హ్యూమన్ విజ్డమ్. మానవునుకున్నటువంటి జ్ఞానము కూడా ఎలాంటిదో ప్రస్తావిస్తున్నాడు. ఒక రకంగా అది కూడా వ్యర్థము. వ్యర్థము అంటే ఎందుకు పనికిరాదని కాదు, ఆ మాటను మాత్రం మర్చిపోవద్దు. ఏంటది? ఆవిరి లాంటిది, స్థిరంగా ఉండేది కాదు. వ్యర్థం అంటే వేస్ట్ అని కాదు, ఇంతకి వేపర్ లాంటిది. సరే, ఇప్పుడు ఈయనకున్నటువంటి జ్ఞానాన్ని ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏమేమి రీసెర్చ్లు మొదలు పెట్టాడు ఈయన. మానవుని యొక్క జ్ఞానము మనిషికి ఏం తెచ్చిపెడుతుంది? ఆయన తనకున్నటువంటి జ్ఞానాన్ని వాడి ఏ ఏ విషయాల్ని ఆయన ఎగ్జామిన్ చేయటం మొదలు పెట్టాడు. అసలు మానవుడు ఎందుకు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాడు, ఎందుకున్నాడు, వై. రెండవది, వాడి ప్రయాస దేనికోసం. అదే కదా 13వ వచనము ముగింపులో చెప్పాడు, ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైనది. ఈ ప్రయాస దేనికి? అసలు మానవుని యొక్క ఎగ్జిస్టెన్స్ దేనికి, ఉనికి దేనికి, మానవుని యొక్క ప్రయాసము ఎటువంటిది, దేనికి. అంతేకాదు మానవుని యొక్క ఈయన ఎగ్జామిన్ చేయటం, పరీక్షించడం మొదలు పెట్టాడు. ఏంటి అని అంటే బోత్ వర్క్స్ అండ్ విజ్డమ్. మానవునుకున్నటువంటి జ్ఞానాన్ని, మానవుడు చేసే పనుల్ని, ఈ రెండిటిని కూడా పరీక్షించటానికి, ఎగ్జామిన్ చేయడానికి ఆయన తన మనస్సుని నిలిపాడంట. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే వర్క్స్ అండ్ విజ్డమ్ ఈ రెండు మనకి ఒక సెట్ లాగా వెళ్తాయి. ఇప్పుడు ఈ అధ్యాయం ముగింపు వరకు కూడా 12 నుంచి 18 వరకు మనకి వర్క్స్ కనబడతాయి, విజ్డమ్ కనిపిస్తుంది. 2వ అధ్యాయము 23వ వచనం వరకు నెక్స్ట్ కనబడేది ఏంటంటే వర్క్స్. మానవుని యొక్క విజ్డమ్ ని ముందు పరిశీలించాడు, తర్వాత మానవుని యొక్క వర్క్స్ గురించి మాట్లాడాడు. ఆ వర్క్స్ మళ్ళీ ఎవరో చేసినవి కాదు, ఏం చేసినయే. చాలా చెప్పాడు, పెద్ద లిస్ట్ ఉంది. 2వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు చూద్దాం. చాలా మందలు సంపాదించుకున్నాడంట, రకరకాల తోటలు వేసాడంట, చాలా చెప్పాడు. సో ఒకటి విజ్డమ్, మరొకటి వర్క్స్. ఇప్పుడు విజ్డమ్ గురించి మొదటి అధ్యాయంలో మాట్లాడాడు. ఏంటిది? ఇక్కడ 2 విషయాలు ప్రస్తావించాడు. ఆ రెండింటిని అర్థం చేసుకోవడానికి మనకు ఒక ప్రోవర్బ్ ను కూడా పెట్టాడు, ఒక సామెతని. జాగ్రత్తగా చూడండి. 13, 14 చదివి, 13 చదివాం కదా, 14 చూడండి. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నింటినీ నేను చూచితిని, అవి అన్నియు వ్యర్థములే, అవి ఒకడు గాలికి ప్రయాసపడినట్టు ఉన్నవి అని చెప్పి వెంటనే ఒక సామెతను తీసుకొచ్చాడు. వంకరగా నున్న దానిని చెక్కపరచ శక్యం కాదు, లోపము గల దానిని లెక్కకు రాదు. 16, 17లో ఒకటి చెప్పి మళ్ళీ 18లో ఇంకో సామెత తీసుకొని వచ్చాడు. ఒక విషయాన్ని ప్రస్తావించి ఆ విషయం మనకు అర్థం అవటానికి దానికి తగినటువంటి ఒక వివరణ లేకపోతే ఒక ప్రోవర్బ్ ని, ఒక సామెతను తీసుకొని వచ్చాడు. సో ఇంతకీ ఆయన ఏం చెప్తున్నాడు? ఈ జ్ఞానము అనేది, విజ్డమ్ కెనాట్ చేంజ్ రియాలిటీ. జ్ఞానం అనేది వాస్తవాన్ని మారుస్తుందా? జ్ఞానం ఏం చేస్తుంది? వాస్తవాన్ని ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఓకే ఇది వాస్తవము, ఇది జరిగింది, ఇది జరగలేదు అని వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప జ్ఞానము వాస్తవాన్ని మారుస్తుందా? ఈయన చేసింది అదే. అందుకే ఆ మాటే చెప్పాడు, తెలుసుకోవటానికి మనస్సు నిలిపిటిని, గ్రహించటానికి.
తెలుసుకోవటానికి అంతేకాదు ఇంకొక విషయం కూడా చెప్పాడు. 2 సామెతలు చెప్పడమే కాదు, 2 ప్రాముఖ్యమైన రిఫ్లెక్షన్స్ కూడా ఇక్కడ ఏంటంటే, విజ్డము, జ్ఞానం అనేది వాస్తవాన్ని ఎప్పుడూ మార్చదు, కెనాట్ చేంజ్ రియాలిటీ అని చెప్తూనే ఇంకొకటి ఆయన చెప్పినటువంటి రిఫ్లెక్షన్ ఏంటి అని అంటే, అక్కడ విజ్డమ్ కెన్ ఇంక్రీజ్ సారో. జ్ఞానము ఏం చేసి పెడుతుందంట మనిషికి, దుఃఖము ఇంకొంచెం అధికం చేస్తుందంట. అందుకే 18 ముగింపులోకి వచ్చేసరికి విస్తార జ్ఞానము విస్తారమైన దుఃఖాన్ని కలగజేయాలి అన్నాడు. ఈ 2 మాటలని మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు ఆ ప్యాసేజ్ ని మళ్ళీ చూడండి కళ్ళతో. ఏం చెప్పదలుచుకున్నాడు ఇంతకీ జ్ఞానమును ఉపయోగించి? నేను నా జ్ఞానమును వాడటం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ జ్ఞానము వాస్తవాన్ని మార్చట్లేదు. రెండవది, ఈ అధిక జ్ఞానము అధికముగా దుఃఖమును తీసుకొచ్చి పెడతా ఉంది. ఇంతకీ 2 మాటలు కరెక్టేనా? ఇప్పుడు మనము మన జ్ఞానాన్ని ఉపయోగించి ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి ఈ 2 మాటలు ఎంతవరకు కరెక్ట్? ఒక రకంగా ఏం చేస్తున్నాడు అని అంటే, ఈయన ఒక డిటెక్టివ్ పని చేస్తున్నాడు. డిటెక్టివ్లు ఏం చేస్తారు? ఏదన్నా ఒక సంఘటన జరిగితే ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్పి వాళ్ళు స్టెప్ బై స్టెప్, ఇంచ్ టు ఇంచ్ ప్రతిదానిని పరిశోధించడం స్టార్ట్ చేస్తారు. ఈయన కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానమును వాడి, మన భారతదేశంలో కూడా కొంతమంది ఫేమస్ డిటెక్టివ్స్ ఉన్నారు. పోలీసులు కూడా కొన్నిసార్లు కష్టపడుతున్నటువంటి కేసెస్ ని ఆ ఫేమస్ డిటెక్టివ్స్ దగ్గరికి తీసుకుని వెళ్తే, ఇక్కడ ఈ ఏరియా నుంచి ఇట్లా ఆలోచించవచ్చు అని వాళ్ళకి ఆలోచన చెప్తారు. అఫ్ కోర్స్ వాళ్ళ ఫీజు వాళ్ళు తీసుకుంటారు. అంటే ఏముంది అతని దగ్గర, వీళ్ళకన్నా కూడా అంతో ఇంతో కొంచెం ఆలోచించే విధానము, ఆ పెర్స్పెక్టివ్ కావచ్చు, ఆ జ్ఞానము కావచ్చు, ఇంకొంచెం ఎక్కువ ఉంది. సో సొలొమోను కూడా ఒక డిటెక్టివ్ పని చేయడం మొదలు పెట్టాడు. ఏది ఈ జ్ఞానం వల్ల మానవునికి ఏం కలుగుతుంది అనే డిటెక్టివ్ పని చేయడం స్టార్ట్ చేశాడు. దాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించాలో అన్ని రకాలుగా ఆలోచించాడు. ఇప్పుడు మనిషి కూడా రకరకాలుగా ఆలోచించినప్పుడు దానికి మనం పెట్టే పేర్లు ఏంటి? మనిషి ఏదైనా ఒక దానిని నిర్ణయించుకొని దాన్ని లోకం ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తారు కదా కొంతమంది. ఒకవేళ పిహెచ్డి వాళ్ళు ఏదన్నా పేపర్ వర్క్ చేసి దాన్ని పబ్లిష్ చేసిన తర్వాత ఆ రీసెర్చ్ స్కాలర్ ని నిలబెట్టినప్పుడు అక్కడ కూర్చున్న ఆడియన్స్ ఏం చేస్తారు చూసారు ఎప్పుడన్నది? ఆ కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? ఈయనకి పిహెచ్డి ఇవ్వాలంటే ముందు కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రశ్నలు వేస్తారు. దీని సంగతి ఏంటి, ఇలాగైతే ఏంటి, అలాగైతే ఏంటి అని క్వశ్చన్స్ వేస్తారు. ఆ ప్రశ్నలకి ఈయన ఏం చేయగలగాలి? సమాధానం చెప్పగలగాలి. అడిగే వాళ్ళు మళ్ళీ మామూలు వాళ్ళు ఉంటారు అక్కడ. ఈవెన్ యూపీఎస్సి కూడా ఎవరైతే సివిల్స్కి వెళ్తారో అక్కడ కూడా బాగా పండిపోయిన జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా రకరకాల ప్రశ్నలు వేస్తారు. అవునా? అంత ఈజీగా యూపీఎస్సి లేకపోతే సివిల్స్ క్రాక్ చేసి ఐఏఎస్లు ఊరికే అయిపోరు. మొత్తం చెత్త అంతా ఫిల్టర్ అయిపోద్ది అక్కడే. చెత్తను తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ లో పెట్టారనుకో, దేశం పరిస్థితి ఏమవుతుంది? ఆయన ఒక జిల్లా మొత్తాన్ని మేనేజ్ చేస్తాడు. నేను చాలాసార్లు ప్రభుని స్తుతిస్తాను. దేనికంటే మన దేశంలో ఉన్న ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, లేకపోతే తూ అంటే తా చదవని నాయకులు మనల్ని పరిపాలిస్తుంటే దేశం ఎప్పుడో అధోగతి పాలైపోయేది. ఈ దేశం ఇలా బ్యాలెన్స్ అవుతుంది అంటే రీజన్ ఏంటి? ఒక రకంగా వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళకి సలహాలు ఇస్తున్న ఐఏఎస్లు, వాళ్ళు అమలు చేయాలి అని చెప్పిన వాటిలో లోతుపాతులు, మంచి చెడ్డల గురించి వాళ్ళకి చెప్పి దాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకొస్తున్నటువంటి కలెక్టర్స్. ఈ వ్యవస్థ లేకపోతే ఇక అయిపోయింది మన పని. సో ఈయన ఒక డిటెక్టివ్ పని చేయటం మొదలు పెట్టాడు. దీన్ని మనము చదివేటువంటి పిల్లలు ఏ టర్మ్స్ వాడతారు దీనికి? లాజిక్ అంటారు, అవునా? రీజనింగ్ అంటారు. ఇవే కదా ఉంటాయి క్వశ్చన్లు కూడా.
ఎవరన్నా కాంపిటేటివ్స్ కానీ లేకపోతే సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏముంటాయి అందులో? ఇవేగా ఉండేది, లాజికల్ క్వశ్చన్స్, రీజనింగ్స్, ఇంకేముంటాయి అట్లాంటివి చెప్పండి తెలిసిన వాళ్ళు. యాప్టిట్యూడ్ అన్న. యాప్టిట్యూడ్లు. ఓకే, సో ఇప్పుడు సొలొమోన్ కూడా అదే పని చేస్తున్నాడు. తనకున్నటువంటి జ్ఞానం అంతటిని వాడి, లాజిక్ ని వాడి, రీజన్ ని వాడి, అన్నిటిని వాడి, నేను మనస్సు నిలిపాను దేనికోసం అంటే దీని సంగతి ఏంటో నేను తెలుసుకోవాలి అని మొదలుపెట్టాడు. ఇక ఆ పని చేసే క్రమంలో తనకి అనేక విషయాలు క్లియర్ గా అర్థమవుతా వచ్చినాయి. ఇప్పుడు కొంతమంది కొన్ని జ్యూరీస్ ఉంటాయి కదా, జ్యూరీస్ కొంతమందికి అవార్డ్స్ ఇస్తుంటారు కదా. ఏం చేస్తారు ఈ జ్యూరీ వాళ్ళు? వాళ్ళు ఒక పర్టికులర్ విషయానికే కన్ఫైన్ అయిపోయి ఉంటారు. ఒకవేళ ఒక సినిమా అనుకోండి, వాళ్ళు దానికే పరిమితం అయిపోతారు. ఆ సంవత్సరంలో వచ్చినటువంటి అన్నిటినీ గమనించి దాంట్లో బెస్ట్ డైరెక్టర్ అవడనో, లేకపోతే ఇంకొకటనో, లేకపోతే స్పోర్ట్స్ లో అయితే స్పోర్ట్స్ లో, లేకపోతే ఒకవేళ ఈ బ్యూటీ కాంటెస్ట్లు జరిగితే ఎవరు మిస్ యూనివర్స్, మిస్ ఇండియానో, అంటే వాళ్ళు ఒక పర్టికులర్ ఏరియాకే పరిమితం అయిపోయి ఉంటారు. ఈ జ్యూరీస్ అన్ని కూడా దానిని గమనించి అక్కడి నుంచి వాళ్ళు ఈ ప్రైజ్లు ఇవ్వటము లేకపోతే చేయటం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ లిమిటెడ్. కానీ సొలొమోను పరిశీలించడానికి పూనుకున్నటువంటి ఏరియాస్ లిమిటెడ్ కాదు. ఆయన చాలా పెద్ద పెద్ద ఏరియాని ఎత్తుకున్నాడు పరిశీలించడానికి. మామూలు మనిషికి ఎవరికి కూడా అంత తొందరగా సాధ్యమయ్యే పని కాదు ఇది. కానీ ఆయనకి అధిక జ్ఞానము ఉన్న కారణం చేత దేవుడు ఆయనకి ఇచ్చినటువంటిది, ఈ పని చేయడానికి పూనుకున్నాడు, దాంట్లో సక్సెస్ కూడా అయ్యాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దీనిని వ్రాయించి ఈరోజు నీకు నాకు అనుగ్రహించారు. అయితే ఈయన ఇక్కడ వాడినటువంటి మాటని కనుక మనం గమనిస్తే, ఎలోహీం అనే మాటే వాడాడు. ఆది యందు దేవుడు అని ఏదైతే మనము ఆదికాండం 1:1 చూస్తామో, ఎలోహీం అంటే సింపుల్ గా క్రియేటర్ గాడ్, సృష్టికర్త. సో ఈయన సృష్టి గురించి, సృష్టి సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన వాడిన మాట ప్రతిసారి కూడా ఎలోహీం అనే మాటనే వాడాడు, క్రియేటర్ గాడ్ అనే మాటనే వాడాడు. సో సక్సెస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? మనిషి సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? దీని మీద చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు, అవునా? లేకపోతే టాక్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏమంటారు వాటిని? వాళ్ళని ఏమని పిలుస్తారు? మోటివేటర్సా? మోటివేషనల్ స్పీకర్స్. సొలొమోను అదే చేయడం స్టార్ట్ చేశాడు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏది అటెంప్ట్ చేస్తే, దేనిని పూనుకుంటే మనం సక్సెస్ అవుతాం? మనం కూడా థింక్ చేస్తుంటాం కదా, ఈ కోర్స్ తీసుకుంటే బాగుంటుందా, ఈ లైన్ లో వెళ్తే బాగుంటుందా, నెక్స్ట్ ఏది బాగుంటుంది, ఇదా అదా అని థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈయన కూడా ఈ దేనిని అటెంప్ట్ చేస్తే మనము సక్సెస్ అనేది చూస్తాము అని ఆయన పరిశీలించిన తర్వాత ఒక విషయాన్ని ప్రతిపాదించాడు. అయితే సొలొమోను చెప్పిన ఈ మాటలన్నీ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను చెప్పిన ఈ మాటలన్నీ కూడా, ఈ క్లైమ్స్ అన్ని కూడా, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ గట్ ఫీలింగ్స్. నాకు అనిపిస్తుంది, ఇది ఆయన గట్ ఫీలింగ్ కాదు, అనిపించినవి చెప్పట్లా. చాలా మంది వాళ్ళకి అనిపించినవి ప్రపోజ్ చేస్తారు, గట్ ఫీలింగ్స్ అవి. ఇట్లా అనుకున్నాను అంటారు. సొలొమోను చెప్పినటువంటి ఈ మాటలు ఏవి ఆయన అనుకున్నవి కాదు. ఏం చేశాడు ఆయన? ఎవిడెంట్ బేస్డ్, అవి రుజువులతో సహా. ఎవిడెన్స్, రుజువులు ఉన్నాయి. అంతేకాదు, అది తన యొక్క ఎక్స్పీరియన్స్, తన వ్యక్తిగత అనుభవం. అది ఎవిడెన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. అంత మాత్రమే కాదు, ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 3 Eలు ఏంటి? ఎవిడెన్స్, ఎక్స్పీరియన్స్,
ఎక్స్పెరిమెంట్. ఇవన్నీ ఆయన ఎక్స్పెరిమెంట్లు చేసి ఎవిడెంట్ బేస్డ్ గా బయటికి తీసి తన లైఫ్ నే ముందు పెట్టాడు అంతే. చాలా మంది సైంటిస్టులు లోకంలో రకరకాల వాటిని ప్రపోజ్ చేశారు, అవునా? ప్రతి క్రియకి ప్రతిక్రియ ఉంటది అని ప్రపోజ్ చేశాడు ఒక ఆయన. యాక్షన్ కి రియాక్షన్ ఉంటది అని. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? ఎప్పుడో చదువుకొని చాలా కాలం అయింది, ఇప్పుడు గుర్తులే ఉంటారేంటి? న్యూటన్ అన్న. న్యూటన్. మరి అది చెప్పడానికి ఎంతసేపు అయితే ఎట్లా? అవునా? రకరకాల సైంటిస్టులు రకరకాల థియరీస్ ని ప్రపోజ్ చేశారు. ఐన్స్టీన్ అయితే థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రపోజ్ చేశాడు. ఇంతకీ ఈ పుస్తకంలో సొలొమన్ కూడా ఒక థియరీని ప్రపోజ్ చేస్తున్నాడు. ఏంటి అంటే ద థియరీ ఆఫ్ ఫ్యూటిలిటీ. ఇదంతా గాలికి ప్రయాసపడినట్టే ఉంది, ఇదంతా దేనికి పనికిరానిది, లేకపోతే దీన్ని ప్రపోజ్ చేస్తా అందరి ముందుకు తీసుకుని వచ్చి. అందుకనే ఆయన థీసిస్ ఏదైతే ఉందో వ్యర్థము అనేది, అందుకే అది ఈ పుస్తకం అంతా రిపీట్ అవుతుంది. ఎందుకనంటే ఆయన థీసిసే అది. ఆయన థీసిసే అది, కాబట్టి ఆ మాటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. దీని గురించి వ్యాన్వెస్బీ రాస్తూ ఆయన ఏమంటాడనంటే, అంటే మనుషులు ఇక చేసే పని ప్రయాస బహు కఠినమైనది అని 13లో చదివాం కదా. భక్తుడు ఏమంటాడనంటే, బోత్ ద వర్క్ హాలిక్ అండ్ ఆల్కహాలిక్ ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ రియాలిటీ అండ్ లివింగ్ ఆన్ సబ్స్టిట్యూట్స్. ఏంటంట? వర్క్ హాలిక్ అంటే ఇక పని రాక్షసుడుగా ఉంటాడు కదా, ఎప్పుడు పనే కావాలి. కొంతమంది ఆల్కహాలిక్ ఉంటాడు, వీడికి తాగుబోతే. వీళ్ళిద్దరూ కూడా నిరంతరము తాగుబోతుగా ఉన్నవాడు ఆల్కహాలిక్ కావచ్చు, లేకపోతే వర్క్ హాలిక్ కావచ్చు. వీళ్ళిద్దరూ కూడా రియాలిటీ నుంచి దూరంగా పారిపోయి సబ్స్టిట్యూట్స్ కోసం బ్రతుకుతా ఉంటారంట. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ఇప్పుడు సొలొమన్ చెప్పిన సత్యం అదే. రియాలిటీని వదిలేసి అనవసరంగా దానికి బదులుగా ఉన్నటువంటి సబ్స్టిట్యూట్స్ కోసం మనుషులు బ్రతుకుతా ఉన్నారు. ఏంటి రియాలిటీ అంటే దేవుడు రియాలిటీ, నిత్యత్వము రియాలిటీ. మనుషులందరూ కూడా ఈ రియాలిటీని వదిలేసి ఒక త్రాగుబోతూ త్రాగుడు కోసమే బతికినట్టుగా, ఒక పని చేసేవాడు వర్కహాలిక్ గా పొద్దున్న లెగిస్తే ఇక పనే, వాళ్ళు రియాలిటీని వదిలేసి సబ్స్టిట్యూట్ లో బ్రతుకుతా ఉన్నారు. అదే విధముగా మనిషి కూడా రియాలిటీ అయినటువంటి దైవాన్ని కలిగి ఉండకుండా దైవమునకు వేరుగా సబ్స్టిట్యూట్స్ ని వెతుకుతూ దాని వెనకాల పరిగెళ్తున్నాడు. అందుకే ఇది వ్యర్థమైపోతా ఉంది అంటున్నాడు. ఇది ఆయన ప్రపోజల్. కాబట్టి ఆయన ఎంత చక్కగా దీనిని, అందుకే మన ఇల్యూషన్స్ అన్ని కూడా ఒకరోజు ఒక సబ్బు మనం యూజ్ చేస్తున్నప్పుడు చిన్న బుడగలు లాంటివి వస్తాయి. ఎంతసేపట్లో పగిలిపోతాయి? విత్ ఇన్ నో టైం అవి పగిలిపోతాయి. మూత తీయగానే ఆవిరి ఎంతసేపు కనిపిస్తుంది? విత్ ఇన్ నో టైం అది గాల్లో కలిసిపోతుంది. ఈవెన్ సెకండ్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే. లైఫ్ కూడా అట్లాంటిదే. అందుకనే మనము ఇక్కడ నుంచి ఈ లైఫ్ నుండి పారిపోవటానికి బదులు మనము దేవుని దగ్గరికి పరిగెడితే ఈ లైఫ్ ని ఎంత వర్దీగా మనము జీవించవచ్చో మనకి ఆయన నేర్పిస్తాడు. ఆయన లేకుండా జీవిస్తేనేమో లైఫ్ ఎట్లా ఉంటది? వ్యర్థము, నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, గాలికి ప్రయాసపడినట్లే, ఎవరి కోసం చేస్తున్నా నేను ఇవన్నీ అన్నట్లుగా విసుగు, చిరాకు. కానీ ఆయన్ని కలిగి ఉంటే పౌలు చెప్పినట్టుగా ఏం చెప్పగలుగుతాం? బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతాం. ఇప్పుడు ఎందుకు బ్రతకాలో అర్థమైంది లైఫ్కి. ఇంతకుముందు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, కానీ ఇప్పుడు లైఫ్కి ఏమర్థమైంది? ఈయన్ని కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఎందుకు బ్రతకాలో అర్థమైంది, ఎలా బ్రతకాలో అర్థమైంది, ఎలా బ్రతికితే రేపు ప్రతిఫలం ఉందో అర్థమైంది, ఎలా బ్రతికితే ఆయనకి ఇష్టమో అర్థమైంది, ఏం చేస్తే ఆయన్ని సంతోష పెట్టచ్చో అర్థమైంది, ఏం చేస్తే మనకి కూడా సంతోషం ఉంటుందో ఈ లోకంలోనూ రాబోయే లోకంలోనూ అర్థమైంది. చెప్పేది అర్థమవుతుందా? తల మీద నుంచి గాల్లోకి వెళ్ళిపోతున్నాయా?
కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండే ధన్యత ఆయన మనకి ఇచ్చాడు. ఇక్కడ ఆపోజిట్ గా ఉన్నప్పటికీ మన దగ్గరకు వచ్చేది ఆలోచిస్తే మాత్రం మనం ప్రభుని ఎంత స్తుతించాలో ఈ మొదటి అధ్యాయం చదువుతా ఉంటాం. సో ఆయన ఏం చేశారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎందుకు అన్ని అలాగే ఉన్నాయి మారట్లేదు అని చెప్తున్నాడు అంటే, ఇప్పుడు తెలంగాణ ఎగ్జాంపులే తీసుకుందాం. 50 ఏళ్ళు ఒక పార్టీ పరిపాలించింది విడిపోవడానికి ముందు. తర్వాత 2 టర్మ్స్ ఒక పార్టీ పరిపాలించింది. ఇప్పుడు మళ్ళీ అదే ఆ ముందు పరిపాలించిన పార్టీనే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో తిట్టుకునేటప్పుడు ఏం తిట్టుకుంటున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నప్పుడు 50 ఏళ్ళు మీరు ఏం చేశారు ఇక్కడ? నథింగ్ ఇస్ చేంజ్ అంటారు వీళ్ళు. మేము వచ్చాక ఈ చేంజ్లు చేసాం అని వాళ్ళ మీద ఇది చేస్తారు. అంటే యూజువల్ గా ఈ నాయకులు పొలిటీషియన్స్ ఏం చేస్తారు? ఎలక్షన్ టైంలో రకరకాల వాగ్దానాలు ప్రజల ముందు పెడతారు. చాలా ఇదిగో ఈ మార్పుని చేస్తాము, ఇట్లాగా ఈ చేంజ్ తీసుకొస్తాము అని. అల్టిమేట్ గా అంతా అయిపోయాక చూస్తే అది అలాగే ఉంటుంది. సో వాట్ ఆర్ ద రిజల్ట్ అనేది గనక మనం ప్రశ్నించుకోకపోతే మనం చేసే పనికి ఉపయోగం లేదు. ఇప్పుడు సొలొమోను ఎందుకు ఈ ప్రశ్నలు, ఈ పరిశోధనలు, ఈ రీసెర్చ్లు ఇవన్నీ దేనికి? మనము ఇంత ప్రయాస పడటం ద్వారా అల్టిమేట్ గా రిజల్ట్ ఏంటి? దానికి జవాబు లేకపోతే నువ్వు ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? అసలు నెల నెల జీతం కోసమేనా? అంతేనా? ఎందుకు చదువుతున్నావు? ఎందుకు ఒక గృహిణిగా ఇంట్లో ఉన్నావు? ఎందుకు పరిచర్లో ఉన్నావు? ఎందుకు? వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది కనుక మనము ప్రశ్నించుకోకపోతే ఉపయోగం లేదు. ఎందుకు విశ్వాసం ఉంచాం? ఉందా రీజన్? దానికి రీజన్ ఉంది. ఎందుకు కొన్ని గడ్డు పరిస్థితులు వచ్చినా, ఇంతకు ముందు అయితే ఒకళ్ళ దగ్గరికి వెళ్తే పని జరిగింది, రెండోసారి సమస్య వచ్చింది, ఆయన దగ్గర పని జరగల, వెంటనే మనం దేవుణ్ణి మార్చేసాం. ఆ పలానా రోజు దేవుడి నుంచి ఇంకో రోజు దేవుడికి షిఫ్ట్ అయిపోయాం. ఇప్పుడు కూడా సమస్యలు వస్తున్నాయి, ఇప్పుడు కూడా ఇష్యూస్ వస్తున్నాయి, కానీ ఇప్పుడు మార్చట్లేదే, వదిలి వెళ్ళిపోవట్లేదే, ఇంకొకరిని ఎతకట్లేదే. వాట్ ఆర్ ద రిజల్ట్ అని కనుక మనం ప్రశ్నించుకోకపోతే అసలు మనం చేసే పనికి రిజల్ట్ ఏంటి, ప్రతిఫలం ఏంటి? పౌలు చాలా క్లియర్ గా చెప్పాడు, నేను అన్నిటినీ వ్యర్థంగా నష్టంగా ఎంచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను అని ఫిలిప్పి 3లో చెప్తా ఆయన క్లియర్ గా ఒక మాటని మనందరి ముందు పెట్టాడు. ఏంటది? నేను వ్యర్థంగా పరిగెత్తట్లేదు. దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో బహుమానము పొందవలెను అని గురి దగ్గరికే పరిగెడుతున్నాను. ఊరికే పరిగెట్టలేదు ఆయన. ఆయనకంటూ ఒక గురి ఉంది. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది, మనకి మనం జవాబు చెప్పుకోవాల్సింది కూడా అదే. ఎందుకు పరిగెడుతున్నావు? ఎందుకు పని చేస్తున్నావు? వై? సో మనం క్లియర్ గా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పని చేస్తున్నావా? జాబ్ దేవుని కోసం. అది వ్యాపారం చేస్తున్నావా? దేవుని కోసం. గృహిణిగా ఉన్నావా? దేవుని కోసం. సేవలో ఉన్నావా? దేవుని కోసం. చదువుతున్నావా? దేవుని కోసం. ఏది చేసినా ఇది దేవుడు నాకు అప్పగించిన పనిగా ఎంచి దాన్ని గాడ్ గివెన్ టాస్క్ లాగా మనం తీసుకొని చేయాలి. అప్పుడే శక్తి వంచన లేకుండా. అందుకే చెప్తాడు కదా, ఇదే గ్రంథంలో చెప్తాడు, నీ చేతికి వచ్చిన ఏ పనైనా ఎట్లా చేయొద్దంటాడు? శక్తి వంచన లేకుండా చేయమంటాడు. సరే, ఇంతకీ ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయాలు, ఇప్పుడు మనమైతే ఆ ఫోకస్ లో దేవుని యొక్క కేంద్రముగా, ఫోకస్డ్ గా మనం ఉండాలి. ఆ విషయాన్ని ఆలోచిస్తూనే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి అనేక మంది, ఒకప్పుడు మనం కూడా ట్రై చేసాం టు మేక్ చేంజెస్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. మన జీవితాలను కూడా ఇది మార్చుకుందాం, దీన్ని కొంచెం చేంజ్ చేసుకుందాం నేను అనుకునేవాడిని. బయటికి మాట్లాడకపోయినా రోజు తాగేవాడిని. మనుషులు ఎలా చూస్తారు? హృదయంలో
బయటికి గంభీరంగా నోరేసుకు పడిపోయేవాడిని కాబట్టి మాట్లాడేవాళ్ళు కాదు. కానీ హృదయంలో ఎలాగా అనుకుంటారు అని తెలుసా? తెలుసు. హీనంగా చూస్తారని తెలుసా? తెలుసు. లేనప్పుడు తక్కువగా మాట్లాడతారని తెలుసా? తెలుసు. అప్పుడు అనుకున్నాను, సరే ఇవన్నీ మానేయాలి, లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి, వీటన్నిటిని పక్కన పెట్టేయాలి. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 5 సార్లు అయిపోయింది, 6 సార్లు అయిపోయింది. ఫ్రెండ్స్‌కి ఏం చెప్పేవాడినంటే, నేను ఇప్పటికి 6 సార్లు మానేశానురా అనేవాడిని. అంటే దాని అర్థం ఏంటి? 6 అనే నెంబర్ ఎందుకు వచ్చింది? మళ్ళీ మొదలు పెట్టావు కాబట్టి. ఈయన లేకుండా మనము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ జీవితం మారదు, బాగుపడదు. లైఫ్‌లో ఏ రకమైన డిఫరెన్స్ ఉండదు. లోకంలో కొంతమంది విస్తారమైన బుక్స్ చదువుతూ ఉంటారు. మనం అనుకుంటాం యేసు ప్రభువుని నమ్మాం, బైబిల్ సంబంధమైన బుక్స్ షెల్ఫ్‌లో పెట్టుకొని మనమే తెగ చదివేస్తున్నాం అని మనం ఫీల్ అయిపోతుంటాం. కానీ మనకంటే ఎక్కువ చదివారు లోకస్తులే. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఈ ఏరియాని ఏం చేయాలి, ఆ ఏరియాని ఏం చేయాలని ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్‌ని, వాళ్ళకున్న జ్ఞానాన్ని వాడి రాస్తే అవన్నీ కూడా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అవన్నీ. ఎప్పుడన్నా జర్నీస్ చూసినప్పుడు చూడండి, వాళ్ళ చేతుల్లో బుక్ పట్టుకొని తెగ చదివేస్తుంటారు సీరియస్‌గా. దాని టైటిల్స్‌ని గమనించారా? చూసారా ఎప్పుడన్నా పుస్తకాలు చదివే వాళ్ళని? ఏం చదువుతున్నారు? వాళ్ళ జీవితాన్ని మార్చుకోవటానికి, లేకపోతే బెటర్ చేసుకోవడానికి ఏం చేయాలి అని ఎవరెవరో రాసినవి తెగ చదివేస్తా ఉంటారు. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇవన్నీ. అంత మాత్రమే కాదు, ఇంకొంతమంది ఉంటారు ఇన్స్పిరేషనల్ స్పీకర్స్. ఇదిగో నువ్వు ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి. అబ్బా! భలే చెప్పారండి. ఇక ఇది మొదలు పెట్టేస్తే అయిపోయింది. ఇన్స్పిరేషనల్ స్పీకర్స్. కొంతమంది గురువులు బయలుదేరారు మన భారతదేశంలో. వాళ్ళు ఫోకస్ అంతా దేని మీదకి తీసుకెళ్తారు తెలుసా? పాజిటివ్ థింకింగ్ గురూస్ వీళ్ళందరూ. నువ్వు నెగెటివ్ అనేది మైండ్‌లోకి రానీయకూడదు అంటారు. మనిషి మైండ్‌లోకి నెగెటివ్ వస్తదా? రాదా? వస్తదా? రాదా? కానీ ఏం చెప్తారు? నువ్వు నెగెటివ్‌గా థింక్ చేయకూడదు అంటాడు. లైఫ్ నెగెటివ్‌గా ఉన్నప్పుడు నెగెటివ్ థింకింగ్ ఏమొస్తది? అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే ఎవరో ఒకళ్ళు ఈ మాట వినే ఉంటారు కదా! ఎక్కువ ఆలోచిస్తున్నావా అంటాడు. నా ప్రశ్న ఏంటంటే, ఆలోచించని మనిషి ఉంటాడా? మనుషులు ఆలోచిస్తారు మేల్కొనుంటే. సో, ఇన్స్పిరేషనల్‌గా మాట్లాడే స్పీకర్‌లుంటారు. పాజిటివ్‌గా థింకింగ్ చేయాలి అనే గురువులుంటారు. ఇట్లాగా లోకంలో రకరకాలుగా ఉంటాయి. కానీ ఓన్లీ ఈ బైబిల్ దేవుడు మాత్రమే మనిషిని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాడు. రూపాంతరం చెందేలాగా చేస్తాడు. ఎక్కడి నుంచేనంటే ఫ్రమ్ ది ఇన్‌సైడ్ ఔట్. వీళ్ళందరూ ఏమో బయట నుంచి చేసే ప్రయత్నాలు. కానీ ఆయన ఎక్కడ మారుస్తాడు? 36వ అధ్యాయము హెచ్‌కేలు 26, 27 వచనాల్లో చూస్తాం. ఏంటది? నూతన హృదయమును నేను మీకు నూతన స్వభావము కలగజేస్తాను. రాతి గుండె తీసేసి మాంసపు గుండెనిస్తాను. ఎక్కడ మారింది ముందు? చెప్పండి. ఈయన దగ్గరికొచ్చాక ఎక్కడ మారింది? ముందు లోపల మారింది. లోపల మారింది కాబట్టే ఒకప్పుడు యేసుకునేటువంటి టైట్ బట్టలు ఇప్పుడు లేవు. ఒకప్పుడు యేసుకునే మిలమిల మెరిసే రంగులు ఇప్పుడు లేవు. ఒకప్పుడు మాట్లాడిన అసహ్యమైన బూతులు ఇప్పుడు లేవు. ఒకప్పుడు చేసిన మోసాలు ఇప్పుడు లేవు. ఏది మారింది ముందు? లోపల మారింది. మనము ఇలాగా అని రూల్స్ నెత్తి మీద రుద్దితే సరిపోదు. వాడు అంతరంగంలో ఎప్పటికప్పుడు రూపాంతరము అనేది జరుగుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యము ఆయన ఆత్మ ద్వారా బయటవన్నీ ఆటోమేటిక్‌గా మారుతాయి. మనం చెప్పక్కర్లా. నువ్వు ఇట్లే డ్రెస్ చేసుకోవాలి. బికాస్ బిలీవరు కాబట్టి. నువ్వు ఇట్లాగే చేయాలి. నువ్వు ఇట్లాగే ఉండాలి అని మనమేం ఫోర్స్ చేయక్కర్లా. లోపల కార్యం జరుగుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా బయటికి ఇది సరి అయినది కాదు అని వాడికి అర్థమైపోతది. మార్చుకుంటా వస్తారు మెల్లిగా. సహవాసంలో చాలా మంది వాళ్ళ వస్త్రధారణలు ఎందుకు మార్చుకున్నారు? లేకపోతే వాళ్ళేసుకునేటువంటి ఆభరణాలు ఎందుకు తీసి పక్కన పడేశారు? ఎవరిని ఎవరు ఫోర్స్ చేశారు? ఎవరిని ఎవరు ఫోర్స్ చేయలా. నువ్వు తీసేస్తేనే చర్చికి రావాలని ఎవరిని బలవంతం చేశారు. ఆ తీసేసినోళ్ళని అడిగితే ఎందుకో వాళ్ళే చెప్తారు సాక్ష్యాలు. ఎవరిని ఎవరు ఫోర్స్ చేయలా. సో, ఈ దేవుడు లోపల నుంచి మారుస్తాడు. కాబట్టి బయట ఆటోమేటిక్‌గా మారిపోతూ ఉంటది. సో, ఇంతకీ 14వ వచనము, 15వ వచనంలో గనక మనం చూస్తే
వితౌట్ గాడ్ వితౌట్ గాడ్ వితౌట్ గాడ్ అనే విషయాన్ని, అంటే దేవుడు లేకుండా మనము దేనిని వెతికినా సరే అది వ్యర్థమే. దేవుడు లేకుండా ఏం చేసినా సరే అది గాలికి ప్రయాసపడినట్లే. దేవుడు లేకుండా ఏమి చేసినా సరే అది 15వ వచనం ప్రకారము వంకరగా ఉంటదే తప్ప దానిని చెక్కపరుచ శక్యము కాదు. వితౌట్ గాడ్ లోపము గల దానిని లెక్కకు తీసుకురావడము కుదరదు. 14-15 రెండు సార్లు ఏబి 2 భాగాలుగా గమనిస్తే 4 సార్లు మనకు అర్థమయ్యే ఒకే విషయం ఏంటి? వితౌట్ గాడ్. వితౌట్ గాడ్. దేవుడు లేడు కాబట్టి ఇవన్నీ ఎలాగున్నాయి? వ్యర్థముగా ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుడు కలిగిన వాడుగా, ఇప్పుడు మళ్ళీ అదే వచనాన్ని మళ్ళీ చదువు. దేవుణ్ణి కలిగిన వ్యక్తిగా ప్రయాసపడ్డావు అనుకో, ప్రతి వాని కొరకు సిద్ధపరిచిన జీతం ఏముంది, నా దగ్గర ఉందన్నాడు. ఇప్పుడు ప్రయాస వ్యర్థమా? ఇప్పుడు ప్రయాస గాలికి ప్రయాసపడినట్ట? ఇప్పుడు ప్రయాస వల్ల ఏం ఉపయోగం లేదా? ఉంది. సో ఇక్కడ రెండే, అదా ఇదా, విత్ గాడ్ ఆర్ వితౌట్ గాడ్. దేవుడితో ఇవి ఉంటే ఓకే, దేవుడు లేనప్పుడు వితౌట్ గాడ్ ఇవన్నీ కూడా వ్యర్థమే. ఫ్యూటిలిటీ, ఫ్యూటైల్ అనే విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. సరే కిందకి రండి. ఇంకా 15 అయింది కదా. ఇప్పుడు 16లో ఆయన గురించి మాట్లాడుతూ, సరే ఆయన గురించి ఆయన పరిచయం చేసుకున్నాడు. ఆయన యొక్క జ్ఞానము గురించి ఇక మనం పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. చాలా మంది సొలొమోను యొక్క లైఫ్ మనకి డీటెయిల్డ్ గా ఇన్డెప్త్ గా చాలా మందికి తెలియకపోయినా పైన తెలుసు. ఆయన దావీదు కొడుకని, ఆయన భూమి మీద అందరికంటే జ్ఞానం గలవాడని, యెరూషలేంకి లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలకి 3వ రాజని, ఆయన తర్వాత ఇక రాజ్యం 2గా విడిపోయిందని, ఐక్య రాజుల్లో చివరి రాజని, ఇలాగ ఆయన గురించి కొన్ని విషయాలు మనకు తెలుసు. ఆయన రాసిన పుస్తకాలు ఏంటి? ఎన్ని పుస్తకాలు రాశాడు ఈయన? బైబిల్లో చూస్తే సామెతలు, ప్రసంగి, పరమగీతం, 3 పుస్తకాలు రాశాడు. చాలా మంది బైబిల్ కామెంటేటర్స్ ఏమంటారంటే, ఈయన యొక్క రాసినటువంటి విషయాలని, ఈ పరమగీతము సాంగ్ ఆఫ్ సాల్మన్ ని ఆయన తన యొక్క యవన ప్రాయంలో రాస్తుంటాడు. అందుకని అక్కడ ఆ స్త్రీకి, 2 లవర్స్ కి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ లాగా ఆ రకమైనటువంటి సంభాషణలే ఎక్కువ ఉంటాయి. నా ప్రియుడు, నా ప్రియురాలు, నా ప్రియుడు, నా ప్రియురాలు, తన యూత్ లో. అయితే సామెతల దగ్గరకు వచ్చేసరికి, తన యొక్క మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ప్రోవర్బ్స్ రాశాడు. తన లైఫ్ యొక్క ఎండ్కి వచ్చేసరికి ప్రసంగి రాశాడు, మొత్తాన్ని ఫిల్టర్ చేసి. అందుకే ఆ డెప్త్ అనేది మిగతా రెండిట్లో ఎక్కడ కనబడుతుంది మనకి? చాలా మంది పరమగీతాన్ని అసలు టచ్ చేయరు. ఏందో అదేదో కవితలాగా ఉంది, ఎందుకు వచ్చిన గొడవ, నాకు 65 పుస్తకాలు చాలే అన్నట్టుగా ఉంటారు. కొంతమందికి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రసంగి, న్యూ టెస్ట్మెంట్ లో రెవల్యూషన్ అంటే ఏదో నైట్ మేర్ లాగా ఉంటుంది, అటు జోలికి రారు అసలు. సరే, కాబట్టి ఆయన రాసినటువంటి 3 కూడా, ఈ 3 పుస్తకాలు, 3 గ్రంథాలు కూడా 3 ఏజెస్ లో రాశాడు. అవి ఆయా వయసుల వారికి చక్కగా సరిపోయేటువంటి విషయాలు. సో ఈ బుక్ యొక్క ప్రాముఖ్యత ఎందుకు అనంటే, లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడాడు. అందులోనూ ప్రాక్టికల్ లివింగ్, డే టు డే లైఫ్ లో జీవించటం గురించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆ విషయాలన్నీ ప్రస్తావించాడు. ఇప్పుడు రండి 16 యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించుతున్నాను. ఇప్పుడు చూడండి, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిని అని నేను మనస్సులో అనుకుంటుని. నా మనస్సు నిలిపి, స్థిరంగా ఒక దగ్గర నిలిపి ఏం చేయాలనుకున్నాడంట? జ్ఞానాభ్యాసమును, 3 మాటలు ఉన్నాయి అక్కడ. జ్ఞానాభ్యాసమును, 2 వెర్రితనమును, 3 మతిహీనతను తెలుసుకోవటానికి ప్రయత్నించాను.
ఏం చేసిన పని ఏంటంట, 3 ఏరియాస్ని పెట్టుకున్నాడు. ఆ మూడింటిని తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడంట. ఏంటది? జ్ఞానాన్ని అభ్యసించుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? మొదటిది. రెండవది ఏంటి? వెర్రితనం. మూడవది ఏంటి? మతిహీనత. వీటిల్ని ఆయన తెలుసుకోవటానికి మొదలుపెట్టాడంట. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంది. విజ్డమ్ అన్నాడు జ్ఞానాన్ని, వెర్రితనాన్ని మ్యాడ్నెస్ అన్నాడు, మ్యాడ్నెస్ అంట. మతిహీనతను ఫాలీ అన్నాడు. సో వీటిని పర్టికులర్గా ఈ మూడింటిని తెలుసుకోవటానికి నా మనస్సు నిలిపి నాకున్న జ్ఞానమంతా వాడి నేను రీసెర్చ్ చేయటం స్టార్ట్ చేశాను అని చెప్పి, అయితే నా రీసెర్చ్ యొక్క ఫలితం ఏంటి అనంటే, నాకేం అర్థమైంది అనంటే, ఇదియు అనగా ఈ విధంగా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నము ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు, తెలుసుకున్నాడు. ఎందుకు ఆయన తెలుసుకుంది ఏంటి? ఇదంతా గాలికి ప్రయాసపడుతున్నాం అంతే. ఇప్పుడు చేతులు గాల్లో ఇట్లా అని ఇట్లా ఇట్లా రైట్ కి లెఫ్ట్ కి ఇష్టం వచ్చినట్టు ఊపేసి మనం గాలిని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఎంత గాలిని ఎన్ని రోజులు ఆయన అదే చెప్తున్నాడు. గాలికి ప్రయాసపడినట్టే ఉంది, ఉపయోగం లేదు, నిరుపయోగము నిరుపయోగము అని చెప్పి 18కి వచ్చేసరికి చదువుతారండి. అందరూ చదవండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. కొంతమందికి ఇప్పుడు ప్రశ్న వస్తుంది, అంటే ఏంటి ఇప్పుడు చదవద్దా, జ్ఞానం సంపాదించుకోవద్దా, చదవద్దా? అదేంటది అట్లా చెప్తాడు? మీరే చెప్పండి, ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? త్వరగా మాట్లాడండి. చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పు. కంప్లీట్ చేయి, అర్థం కాల. ఓకే, అవసరానికి మించిన జ్ఞానం అనవసరం అంట. ఓకే, చెప్పండి ఇంకా. ఈ 18వ వచనాన్ని ఈ పైన వచనాల వెలుగులో ఎలా అర్థం చేసుకోవాలి? అన్న అంటే టైం ఎంత లైఫ్ జ్ఞానం సంపాదించుకోవడానికి మనం వెచ్చిస్తా ఉంటామో అది దానికి ఎండ్ అనేది ఉండదు, అన్ఎండింగ్. కాబట్టి ఈ అన్ఎండింగ్ ప్రాసెస్ లో మనం నేర్చుకున్నంత వరకు ఉంటేనే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ కోసం ప్రయాసపడితే అది మనకి ఇంకా దుఃఖాన్నే కలుగు చేస్తుంది అనేది అయ్యుండొచ్చు. ఓకే, చెప్పండి, ఇంకా చెప్పండి మిగతా వాళ్ళు కూడా. ఆయన ఏం చేశాడు? జ్ఞానం ఉందని చెప్పాడు. ఆ జ్ఞానాన్ని, గాడ్ గివెన్ విజ్డమ్ ని ఆయన అప్లై చేశాడు. దేనికి? తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఒక కన్క్లూజన్కి వచ్చాడు. ఫస్ట్ జ్ఞానం ఉందన్నాడు, ఆ జ్ఞానాన్ని వాడాను అని చెప్పాడు. వాడిన తర్వాత ఇప్పుడు ఒక కన్క్లూజన్కి వచ్చి కన్క్లూజన్ మన ముందు పెట్టాడు 18వ వచనంలో. 18వ వచనం ఆయన చెప్పినటువంటి కన్క్లూజన్, లేకపోతే 17వ వచనం 2వ భాగము, 18వ వచనం మొత్తం అయితే అనే దగ్గర నుంచి ఆయన కన్క్లూజన్ అది. ఆయన చెప్పినటువంటి ముగింపులో ఇంతకీ ఈ జ్ఞానమును ఏమంటున్నాడు? ఇంతకీ అల్టిమేట్ గా అర్థమా అన్నాడు, సింపుల్ గా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దానికి జవాబు చెప్పండి, మిగతా వాళ్ళు కూడా కొంచెం మైండ్కి పని చెప్పండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము విస్తారమైన దుఃఖం ఎలా కలుగజేస్తుంది?
దేవుడు లేకుండా సంపాదించే విస్తారమైన జ్ఞానం అంతా దుఃఖాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నాను. అక్కడ ఉన్నదే అదమ్మా. నా ప్రశ్న ఏంటంటే ఎలా అని అంటున్నా. టైం అన్న. అంటే ఓకే. లోకంలో సాటిస్ఫాక్షన్ ఉన్నది కాబట్టి అని ఒక మాట చెప్తున్నారు. ఓకే, చెప్పండి ఏంటి. అదే అన్న, అంటే ఒకటేమో వేస్టింగ్ ఆఫ్ టైం, ఉమ్, రెండో విషయం ఏంటి అని అంటే అది జనరేషన్ పాస్ అవుతున్న కొద్దీ ఇది మనం చదువుకున్నాం కదన్నా. సో ఉన్నది ఏది కొత్తది కాదన్నట్టుగా ఉమ్, కొత్త కొత్త విషయాలు అనేది అవి తెలుస్తూ ఉంటాయి. తర్వాత ఆ, తాను చెయ్యాలి అనుకున్నది కూడా చేయలేకపోవటాన్ని బట్టి, అంటే ఇంత నేర్చుకున్నా కూడా తనకి అవకాశాలు కూడా రాకపోవచ్చు. ఓకే, సరే ఇంకొంచెం సింప్లిఫైడ్ చేసి అడుగుతా ఇదే ప్రశ్నని. ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకోక ముందు మనకి బైబిల్ తెలియదు, అవునా? యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనకి బైబిల్ ఎవరో పరిచయం చేశారు, ఈ పుస్తకాన్ని మన చేతికి ఇచ్చారు, మనం చదవటం మొదలు పెట్టాం. ఆ ప్రారంభ దినాలలో మనకి అర్థమయ్యి అర్థం కాక ఏదో మొత్తానికి చదవటం మొదలు పెట్టాం. ఇప్పుడు విశ్వాసి అయ్యి 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, లేదా 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ బైబిల్ని అంత ఎక్కువగా చదువుతా ఉన్నప్పుడు మనకి ఏం అర్థమవుతా వచ్చింది? ఇంతకీ ఏం అర్థమవుతా వస్తుంది ఈవెన్ ఈ రోజు కూడా? ఈ వాక్యపు వెలుగులో ఈ వాక్యం అనే అర్థం ముందు నిలబడతా ఉన్నప్పుడు మనకి ఏం అర్థమవుతా వస్తుంది స్టిల్? అవును బ్రదర్, చదివే కొద్దీ ఇంకా ఎక్కువ మనం అర్థం చేసుకోవచ్చు, అర్థం అవుతుంది కూడా అని అర్థం అవుతుంది. చదివే కొద్దీ ఏం అర్థం అవుతుంది మనకి? ఇంకా విజ్ఞానం పెరిగిద్ది కదా మనకి. ఒకటి, ఏదైతే దేవుడు బైబిల్లో చెప్పాడో అప్ టు ద మార్క్ నేను లేను అనేది నాకు అర్థమవుతుంది, అవునా? ఇంకొకటి, చదివే కొద్దీ ఏం అర్థమవుతా వస్తుంది? ఈ వాక్యములో ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నాకు తెలిసింది కొద్దిగానే. అవును, నాకు ఇన్ని సంవత్సరాలు చదివిన తర్వాత కూడా నాకు తెలిసింది కొద్దిగానే. మొన్న సిరాజ్ అన్న హోల్ నైట్ లోనే ఇక్కడ చెప్తా ఉన్నారు, ఆయన బైబిల్ బోధించడం స్టార్ట్ చేసి 40 ఏళ్ళు అయింది. మొన్న మాట్లాడతా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది బోధించడం స్టార్ట్ చేసి, స్టిల్ నాకు ఫలాంది అని మాట్లాడుతుంటే పూర్తిగా కూడా కాదు, కొంచెమే ఎంతకి. ఇప్పుడు లోకంలో కూడా విస్తారంగా జ్ఞానం సంపాదించుకుంటా ఉంటే, ఇప్పుడు ఒక పిహెచ్డి ఆస్పిరెంట్ ఉన్నాడు అనుకోండి, అతనికి ఏమర్థం అవుతుంది? వాడు ఏదో ఒక ఏరియాని పట్టుకొని వర్క్ చేస్తాడు, డాక్టరేట్ కూడా వచ్చేస్తుంది చేతికి, కానీ అతనికి ఏమర్థం అవుతుంది? నేను ఇంత విశాల విశ్వంలో ఒక పర్టికులర్ టాపిక్ లో, అందులో కూడా ఒక చిన్న ఏరియాని పట్టుకున్నాను, అంతా చదివాక వాడికి ఏమర్థం అవుతుంది? నాకు తెలవంది చాలా ఉంది. ఆ లెవెల్ దాకా వెళ్ళనోడికి, 10వ తరగతి దగ్గర ఆపేసినోడికి ఏం అర్థం కాదు, ఎందుకంటే వాడి జ్ఞానం లిమిటెడ్. కానీ ఇప్పుడు పిహెచ్డి చేసినటువంటి స్కాలర్ కి ఏమర్థం అవుతుంది? అర్థమైందా? ఇందాక మనం గుర్తు చేసుకున్నటువంటి ఆయన, ఆ మిసైల్ మ్యాన్, ఆయన అదే చెప్పేవాడు ఎక్కడికన్నా స్కూల్స్ కి కాలేజెస్ కి వచ్చినప్పుడు. అబ్దుల్ కలాం గారు ఏం చేయాలి లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే, ఏదైనా టిప్స్ చెప్పండి అని యూత్ అడుగుతా ఉంటే ఆయన ఏం చెప్పేవాడు చూసుంటారు కొంతమంది. అవి ఎప్పుడు చదవటం మానద్దంటాడు ఆయన, ఎప్పుడు నేర్చుకుంటానే ఉండంటాడు ఆయన. అంటే ఏమర్థమైంది ఆయనకి లైఫ్ లో? ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదించుకుంటే నాకు ఇంకా అంత తక్కువ తెలుసు, ఇన్ని విషయాలలో ఈ ఒక్క ఏరియానే నాకు అర్థమైంది అని విస్తారమైన జ్ఞానం ఏం చేసి పెడుతుంది? అయ్యో నాకు ఇంకా ఇన్ని తెలియదే. ఇప్పుడు సాధారణమైన ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడండి, 5 ఏళ్ళ 6 ఏళ్ళ చదువుతాడు, ఎంబీబీఎస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? పీజీ చేస్తారు, ఏ గైనకాలజీనో ఆర్థోపెడిక్ ఏదో పీజీ చేస్తారు. మన అక్కడతో అయిపోయిందా? పీజీ అయిపోయాక దాన్ని మళ్ళీ నెక్స్ట్ సూపర్ స్పెషాలిటీ, మొన్న ఒకరు ప్రేయర్ పాయింట్ చెప్తున్నారు, పీజీ కూడా అయిపోయింది డాక్టర్గా. నెక్స్ట్ ఏంటంటే, అన్న సూపర్ స్పెషాలిటీ చేయాలి, ప్రార్థన చేయండి అన్న.
ఆ డాక్టర్ పక్కన ఎన్ని డిగ్రీలు యాడ్ అవుతా ఉంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది ఇంతకీ చదివే కొద్దీ? దీని గురించి నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. వాళ్ళు జ్ఞానమును పెంచుకునే కొద్దీ ఇంకా అధికముగా అర్థమవుతది. నాకు చాలా తెలీదు. ఒప్పుకుంటారా? నా మాటతో ఏకీభవిస్తారా? ఏదో నేను చెప్పానని ఊరికే వింటారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. విస్తారమైన జ్ఞానము నాకు ఏం చేసి పెడతా ఉంది, నాకున్న జ్ఞానాన్ని అంతా వాడి నేను గమనిస్తే అంటే విస్తారమైన దుఃఖాన్ని తీసుకొస్తా ఉంది. అధిక విద్య అధిక శోకమును తీసుకొని వస్తా ఉంది. అర్థమవుతుంది ఎందుకు ఆయన చెప్పే మాట? అదే చెప్తున్నాడు. దేర్ ఈస్ సంథింగ్ మోర్, ఆల్వేస్ సంథింగ్ మోర్ అండ్ న్యూవర్ టు బి లెర్న్డ్. కొత్తది మరి ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అని చదివేవాడికి అర్థమవుతా ఉంటుంది. ఇప్పుడు బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మన పరిస్థితి అదే కదా. ఏదో చదివేసాం పేజీలు 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 పేజీలు, కానీ మెల్లిగా ఒక ప్యాసేజీని తీసుకొని పీబీఎస్ చేయడమో లేదా ఇట్లా బైబిల్ స్టడీస్ చేయడమో స్లోగా వెళ్తుంటే ఓహో ఇంత ఉందా, పోనీ ఇదే పూర్తి అంటే కాదు, ఏదో మనకున్నటువంటి సామర్థ్యం కొలది ఒక ప్రయత్నం చేస్తున్నాం. అలాగని చెప్పి దీన్ని నెగిటివ్ సెన్స్ లో తీసుకోకూడదు. అంటే ఏంటి, ఇంకా చదివేం చేస్తాంలే, ఎక్కువైపోతే ఎక్కువ దుఃఖం అని బైబిలే చెప్తుంది. అంటే దాని యొక్క సందర్భాన్ని కనుక అర్థం చేసుకోకపోతే ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని తీసుకుంటే ఇప్పుడు అందరూ ఏం చేయాలి? బైబిల్ చదివే వాళ్ళందరూ మొత్తం స్కూళ్ళు కాలేజీలు మానేయాలి. ఎందుకు? విద్య శోకం తెస్తుందని బైబిల్ చెప్తుంది కదా. లిటరల్ గా తీసుకోకూడదు, సందర్భం. అందుకే కాంటెక్స్ట్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ బైబిల్లో. సందర్భం. ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఏంటి అని అడిగితే ఇక్కడ వాక్య ప్రకారం లేదు అన్నారు. ఏం లేదు వాక్య ప్రకారం అని అడిగితే, యేసు ప్రభురాత్రి భోజనం రాత్రి ఇచ్చారు, మీ చర్చిలో పగలేస్తున్నారు అన్నారు. అంటే ఏం కావాలి ఇప్పుడు? ప్రభురాత్రి భోజనం అంటే రాత్రి వాళ్ళంట. యేసు ప్రభు ఇచ్చే ముందు కాళ్ళు కడిగారు, మీ దగ్గర కాళ్ళు కడగట్లేదు అన్నారు. అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా లిటరల్ గా తీసేసుకున్నారు ప్రింట్ అయిన వాక్యాన్ని. మరి అలా తీసుకుంటే అన్ని తీసుకోవాలిగా. ప్రతిరోజు సిలువ ఎత్తుకుని నడవమన్నాడు. ఇప్పుడు నువ్వు సిలువ చేయించుకొని కార్పెంటర్ దగ్గర మీద వేసుకొని నడవాలి. బైక్ మీద కారులో వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో మనం విషయాల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. సో మనిషికి ఉండే టెంప్టేషన్ ఏంటి అని అంటే, రేపు నేను బాగుండాలి అనేటువంటి దానికోసం, ఏ బెటర్ టుమారో కోసం ఈ రోజు సంతోషాలన్నీ పక్కన పెట్టేసి ఒక మిషన్ లాగా మనిషి పరిగెడుతున్నాడు. పేరు కోసమో సంపాదన కోసమో దేవుణ్ణి ఎరగనటువంటి వాడు. అవునా కదా? ఈవెన్ దేవుణ్ణి ఎరిగిన వారు కూడా ఇదే రన్నింగ్ లెస్ లో ఉండటం బాధాకరమైన విషయం. దేవుణ్ణి ఎరిగి కూడా ఇది తాత్కాలికము అని తెలిసి కూడా ఈ లోకం మట్టికే, అలాంటి వాళ్ళు ఎవరన్నారు? మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని బైబిల్లో ఉన్న మాట తెలిసి కూడా ఈ సర్కిల్లో మనం కూడా మనం ఆల్కహాలిక్స్ కాకపోయినా వర్కహాలిక్స్ అయిపోయి ఇక పని రాక్షసుల్లాగా ఇక పని 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 పని, రేపు నా ఫ్యామిలీ సెక్యూరిటీ, రేపు నా పిల్లల భవిష్యత్తు అనేటువంటి ఆ యొక్క సర్కిల్లో పరిగెడతా 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 బ్యాలెన్స్ చేసుకునే సామర్థ్యం ప్రభువిస్తే చేయొద్దు అని నేను చెప్పట్లేదు. కానీ దాంట్లో లోకస్తులు పరిగెట్టినట్టు మనం కూడా పరుగులెత్తేసి దైవికమైన విషయాల్ని నిర్లక్ష్యం చేయటం అనేది అదే సమస్య. సో రేపటి బెటర్ లైఫ్ కోసం ఈ రోజు సంతోషాలన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు మనిషి? పక్కన పడేస్తున్నాడు. కానీ లైఫ్ ని మనం ఏ రోజుకు ఆ రోజు దేవుడు ఇచ్చినటువంటి దిస్ ఈస్ ద డే అని పాట పాడతాం కదా. ఇదే దినం ప్రభు చేసినది. ఏం చేయాలి దీంట్లో? వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ఉత్సహించి సంతోషించాలని బైబిల్లో చెప్తుంది. ఏ రోజుకు ఆ రోజు మనం ఉత్సహించి సంతోషించాలని వాక్యం మనల్ని పురుకొల్పుతా ఉంటే, పిలుస్తా ఉంటే, నేను ఆదివారం ఒక్క రోజే కొంచెం అంతో ఎంతో సంతోషిస్తానంటే ఎట్లా కుదురుతుంది?
అదే చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం కొంచెం ఆగి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంతృప్తి గురించి, మానవుడికి దేవుడు లేకపోతే సంతృప్తి ఉండదు అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? బైబిల్లో నుంచి. దేవుడు లేకపోతే మనిషికి, దేవుణ్ణి కొంచెం పక్కన పెట్టేస్తే మనిషికి సంతృప్తి ఉండదు అని అనటానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? యోబన్న. కాదు. దావీదు. ఇప్పుడు మనం ఎవరి గురించి చదువుతున్నాం? ఆయనే. ఎందుకంటే ఆయన ఎర్లీ డేస్ లో బాగున్నాడు. కింగ్ అయ్యేటప్పుడు, దేవా నీ ప్రజల్ని పరిపాలించడానికి నేనెంతటోని అన్నాడు. దేవుడికి చాలా ముచ్చటేసి ఇష్టపడి జ్ఞానం అడిగితే దాంతో పాటు దేవుడు సకల ఐశ్వర్యాలు కూడా ఇచ్చాడు ఆయనకి. తర్వాత ఈయన ప్రయారిటీస్ మారిపోయి దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి ఒకరు భార్య, కానీ ఈయన భార్యలు ఎంతమంది? 700 మంది. మళ్ళీ ఉపపత్నులు ఎంతమంది? 300 మంది, 1000 మంది. చాలా సార్లు అదేదో సర్కాస్టిక్ గా గుర్తు చేసుకొని సొలొమోన్ అనగానే కిలకిలా నవ్వేస్తా ఉంటాం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? 700 మంది ప్లస్ 300 మంది దగ్గర ఆయనకి ఎందుకు అంత నెంబర్కి వెళ్లాల్సి వచ్చిందంటే బికాస్ సంతృప్తి లేదు. సంతృప్తి లేదు. ఆయన ప్రాక్టికల్ లైఫ్ ని, తన అనుభవాన్ని రాశాడు. సామెతల్లో కూడా ఈ మాటలు చాలా రాశాడు. నీ సొంత కుండలోని వాటినే పానం చేయి, అటు ఇటు పరుగులెత్తమాక. సంతృప్తి లేదు. ఎందుకు సంతృప్తి లేని కండిషన్ వచ్చింది అని అంటే బికాస్ ఆయన ప్రయారిటీస్ మారిపోయినాయి. ప్రారంభంలో బాగున్నాడు, మెల్లిగా ఆయన ప్రయారిటీ దేని మీదకి వెళ్ళిపోయింది? ఎప్పుడైతే ఆయన కళ్ళు దేవుని వైపు నుంచి కొంచెం దృష్టి మరల్చాడో, దేవుని దానికన్నా కూడా తన యొక్క ఓన్ నాకేం కావాలి అనే దాని మీదకి, నా కోరికలు ఏంటి అనే దాని మీదకి తన యొక్క మైండ్ ని, దేవుని వైపు నుంచి కొంచెం దృష్టిని పక్కకి మరల్చాడో, ఎక్కడికి వెళ్ళింది దృష్టి? తన వాంట్స్ ఏంటి అనే దాని మీదకి వెళ్ళింది. తన డిజైర్స్ ఏంటి అనే దాని మీదకి తన దృష్టి దేవుని మీద నుంచి మరల్చినప్పుడు 700 మళ్ళీ 300, కానీ మనిషికి ఏం లేదు? తృప్తి లేదు. దేవుడు ఇవ్వగలిగినటువంటి అతి అద్భుతమైన విషయం అదే. మనం కూడా సేమ్ అండి. ఎప్పుడైతే యేసుప్రభు మీదే దృష్టి పెట్టి నడిచాడో, నేల మీద నడిచాడు. దృష్టి ఎప్పుడైతే అక్కడ నుంచి కొంచెం చూపును పక్కకు తిప్పాడో, మునిగిపోవటం స్టార్ట్ అయింది పేతురు. సొలొమోను కూడా అంతే. నువ్వు నేనైనా అంతే. ఈ ఛాన్స్ మనందరికి కూడా ఉంది. కాబట్టి అందుకే సంతుష్టి సహితమైన దైవభక్తి, అందుకే భక్తి మనం జాగ్రత్తగా కాపాడుకుంటే తృప్తి ఉంటుంది. తృప్తి ఎప్పుడు ఉండదంటే భక్తి సరిగ్గా లేనప్పుడు. దాంట్లోకి అర్థం కాకపోవడానికి ఏం లేదు. భక్తి బాగుంటే తృప్తి ఉంది, తృప్తి లేకపోతే భక్తిలో లోపం ఉంది, అంతే. అన్ని దెబ్బలు తిని, అన్ని రకాల ఇష్యూస్ గుండా వెళ్ళి సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను, ఉన్న క్రెడిట్స్ అన్ని కూడా వదిలేసి ఆయన ఎడ్యుకేషన్ ని పక్కన పెట్టి, రోమన్ సిటిజన్షిప్ ని పక్కన పెట్టి, ఏదేది అనుభవించాలో అన్ని పక్కన పడేసి నాకు ఇక్కడ సంతృప్తి ఉంది అని పౌలు అనే వ్యక్తి ఎలా చెప్పగలిగాడు? అర్థమైందని నేను చెప్పేది? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క ప్యాసేజ్ లో మనం నేర్చుకోవాల్సింది అదే. మన విజ్డమ్ సంపాదించుకోవద్దని కాదు, ఆ విజ్డమ్ ని మనము మన దృష్టిని ప్రభువు మీదే పెట్టి, మన దృష్టి వేరే దేని మీదకి, మన జ్ఞానము అటు ఇటు తప్పించేయకుండా ఆ జ్ఞానాన్ని దేవుని మీద మాత్రమే నిలిపేటువంటి వైఖరితో మనము ముందుకు వెళ్ళగలిగితే, జ్ఞానము సంపాదించుకుంటే ఇంకా ఇంకా సంతోషం వేస్తుంది. కానీ ఎప్పుడైతే దృష్టి మరలిపోయిందో, ఇప్పుడు జ్ఞానము సంపాదించుకుంటే అది ఇంకా ఇంకా బాధని, ఇంకా ఇంకా దుఃఖాన్ని, శోకాన్ని కలుగజేస్తుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని, ఈ పుస్తకాన్ని వ్రాయించడంలో దేవునికి ఉన్నటువంటి ఒక చక్కని ఉద్దేశం కూడా అదే. సింపుల్ గా ప్రసంగి మనకి నేర్పించే సత్యం ఏంటంటే, ఎక్లీసియాస్టిస్ వాంట్స్ టు పుష్ us
టు ఫెయిత్ అండ్ కంటెంట్మెంట్ ఇన్ గాడ్. విశ్వాసము వైపునకు, దేవుని యందు సంతృప్తి కలిగి ఉండటానికి, ఈ 2 ఏరియాస్ మీదకి ఈ గ్రంథం అంతా కూడా ఒక వ్యక్తిని ముందుకి పురుకొల్పుతా ఉంది. దేవుని మీద విశ్వాసము, దేవుని యందు సంతృప్తి. ఇవి లేకపోతే ఉపయోగం లేదు అనే విషయాన్ని క్లియర్ గా చెప్తా ఉన్నాడు. చివరిగా వ్యాన్ వెల్స్బీ చెప్పిన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సో సొలొమోను ఆయన రికమెండ్ చేయటం కన్నా కూడా ఆయన మనకి ఏమని అడ్మానిష్ చేస్తా ఉన్నాడు, ఆయన మనకి ఏమని టీచ్ చేస్తున్నాడు, రియాలిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి, ఇక జీవితం అంతా వైరాగ్యంతో ఉండమనా, ఇక ఏం అనుభవించొద్దు, ఏ సంతోషాలు వద్దు? నో. మీరు జాగ్రత్తగా చూడండి, 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపానములు పుచ్చుకోవటం, కష్టార్జితాన్ని అనుభవించటం, దాని వలన సుఖపడటం, ఇది నరునికి మేలు అన్నాడు 2:24. 3వ అధ్యాయం 12 దగ్గర చూసిన, 3:22 చూసిన, 5:18 చూసిన, 8:15, 9:7 ఈ గ్రంథం అంతా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినటువంటి విషయాలు ఏంటంటే, డే టు డే లైఫ్ లో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటిని మనం ఎంజాయ్ చేయాలి. దేవుడిచ్చిన వెల్త్ కావచ్చు, దేవుడిచ్చిన హెల్త్ కావచ్చు, డే టు డే లైఫ్ లో వాటిని మనము సుఖముగా, సంతోషంగా వాటిని అనుభవించాలి అనేది. ఇవన్నీ పక్కన పెట్టి ఏదో హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అట్లాగా వైరాగ్యంలో బ్రతకమని కాదు పిలిపిది. దేవునితో పాటు దేవుడిచ్చిన వాటిని అనుభవించటం. లోకంలో వాళ్ళు అయితే ఏం చెప్తారు, అందుకే ఈ విధంగా సంతోషించండి అనే మాటన 17 times వాడాడు ఈ పుస్తకంలో. అది ఆ విధంగా ఉండాలి అనే పిలుపు కూడా ఉంది. రేపు ఎలాగో చచ్చిపోతాం కాబట్టి ఈ రోజు తిని తాగు సంతోషంగా ఉండు కాదు. సో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే, ఈ యొక్క పుస్తకంలో పర్టికులర్ గా ఈ అధ్యాయంలో, టు ట్రస్ట్ గాడ్ అండ్ ఎంజాయ్. మనం కలిగి ఉన్న వాటిని ఆనందించాలి, మనము కలిగి లేని వాటి గురించి కంప్లైంట్ చేసేదానికన్నా కూడా. అర్థమైందా? ఏమి లేవో వాటి గురించి కంప్లైంట్లు చేసే కన్నా, ఏమి కలిగి ఉన్నామో దానిని అప్ టు ద మార్క్ ఎంజాయ్ చేయి అనే పిలుపు ఉంది ఇంతకీ ఇక్కడ. లోకంలో ఉన్నటువంటి రకరకాల వ్యక్తులు వాళ్ళు రకరకాలుగా చెప్తారు. ఒక సైంటిస్ట్ ఏమంటాడంటే, ద వరల్డ్ ఈజ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్, నథింగ్ ఈజ్ చేంజ్డ్. లోకం ఎట్లాంటిది అంటాడు? ఒక క్లోజ్డ్ సిస్టమ్, దీంట్లో కొత్తదే ఉండదు. ఇంకా ఒక చరిత్రకారుడు, ఒక హిస్టారియన్ ఏమంటాడు? లైఫ్ ఈజ్ ఏ క్లోజ్డ్ బుక్, నథింగ్ ఈజ్ న్యూ. జీవితం అంటే ఏంటి? ఒక మూసేసిన పుస్తకం, దీంట్లో ఏం కొత్తగా ఉండదు. ఇది చరిత్రకారుడు చెప్పేది. ఈ కథలు కాదండి, నిజంగా వాళ్ళు చెప్పినయే. సైంటిస్ట్ ఏమో ఈ మాట చెప్తున్నాడు, చరిత్రకారుడేమో ఈ మాట చెప్తున్నాడు. అలాగే ఒక ఫిలసాఫర్ ఏమంటాడు? ఒక తత్వవేత్త, ఈయనకి తత్వము తర్కము ఎక్కువ కదా. లైఫ్ ఈజ్ ఎ డీప్ ప్రాబ్లమ్ అండ్ నథింగ్ ఈజ్ అండర్స్టూడ్ అంటాడు ఈయన. ఏంటి? జీవితం ఒక లోతైన సమస్య లాంటిది, దీన్ని అంత పూర్తిగా ఎవడు అర్థం చేసుకోలేడు. కానీ బిలీవర్ గా మనం ఏం చెప్పగలం లైఫ్ గురించి చెప్పమంటే? లోకంలో ఇట్లాంటి ఫిలాసఫీస్ చాలా ఉన్నాయి. కానీ యాజ్ ఎ బిలీవర్ మనం ఏం చెప్పగలుగుతాం యేసు ప్రభువుని కలిగిన వరంగా? ఈ జీవితం అనేది ఆయన కృపను బట్టి ఆశ్చర్యముగా మనకిచ్చినటువంటి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఇచ్చినటువంటి వరం, ఇది గిఫ్ట్. కాబట్టి మనం ఆ సైకిల్స్ లోనే మిగతా వారులాగా ఉండిపోవాల్సిన అవసరము లేదు. కాబట్టి కన్క్లూడ్ చేసుకుంటా ఏం చెప్పాడు ఇంతకీ? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వాడగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇదిగో ఇది. కాబట్టి దేవుడు లేకుండా విస్తారమైన జ్ఞానం ఉండే కన్నా, దేవుణ్ణి కలిగి ఆ జ్ఞానమును జాగ్రత్తగా ఉంటే మన ప్రయాస వ్యర్థం కాదు, మనం గాలికి ప్రయాస పడినట్లే కాదు.
ఆయన గురించి అంతకంతకు నేర్చుకుంటున్నది అంతకంతకు మనకేం అర్థం అవుతుంది? విస్తారమైన జ్ఞానము, విస్తారమైన దుఃఖం అన్నాడు. కానీ మనకేంటి? ఈ దేవుని గురించి విస్తారంగా నేర్చుకుంటున్న కొద్దీ విస్తారంగా ఒకవైపు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని అర్థమవుతున్నాయి. మరొక వైపు ఈ దేవుడు ఇంకొంచెం అర్థమవుతా ఉంటే ఏం కలుగుతుంది లోపల? సంతోషం. అదే మనం కీర్తనలు 16-11 చూసేది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. క్రిస్టియన్ లైఫ్ అంటేనే రిజాయిస్ ఇన్ ద లార్డ్. పాట కూడా ఉంది, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ సంతోషించండి. మరలా చెప్తాను, సంతోషించండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం అంటే దేవుణ్ణి బట్టి. ఓకే, సో ఇక్కడ మొదటి అధ్యాయం పూర్తయింది. ఇక ప్రభు మీకు ఇచ్చిన థాట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి, మనం ముగించుకుందాం. ప్రభు మీకు ఇచ్చిన తలంపులు యాడ్ చేయండి. ఒకవేళ ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడగండి. వరల్డ్లీ వ్యూలోనే నూతనమైనది ఏది లేదనేది వరల్డ్లీ వ్యూ. స్పిరిచువల్ పాయింట్లోకి వస్తే ఆల్రెడీ చెప్పుకున్నాగా, ఈయన కలిగినప్పుడు అన్ని న్యూ అవుతా ఉన్నాయి. న్యూ ఫ్యామిలీ అవుతున్నాం, న్యూ క్రియేషన్ అవుతున్నాం, న్యూ డెస్టినేషన్ మారుతుంది, న్యూ హెల్పర్స్ వచ్చారు, అక్కడ అన్ని న్యూస్ వస్తున్నాయి. అదే న్యూగా ఉన్నట్టు కనబడుతున్నాయి, కానీ అది న్యూ అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. సాల్మన్ డేస్ లో అది లేదు. అంటే ఆయన అప్పుడు రాసిన టైంలో ఉన్నవన్నీ రిపీట్ అంతే. ఒకటి. రెండవది ఏంటంటే లాస్ట్ వీక్ కూడా గుర్తు చేసుకున్నాం, అది ఏదైతే మనిషికి ఖచ్చితంగా కావాలో అవన్నీ రిపీటెడే. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఇంటర్నెట్ లేకపోయినా బతికేస్తున్నారు ఊర్లలో, స్మార్ట్ ఫోన్ లేకపోయినా బతికేస్తున్నారు, కొంతమందికి ఈవెన్ ఇంట్లో టీవీలు లేకపోయినా బతికేస్తున్నారు. కానీ కొన్ని లేకపోతే మనిషి బతకలేడు. అవేవైతే ఉన్నాయో ప్రాముఖ్యమైనవి అవన్నీ సైకిల్సే. అర్థమైందా? ఇప్పుడు నువ్వు నేను ఉండలేవు సెల్ ఫోన్ లేకుండా అనుకుందాం. జయరాజ్ గారు ఉన్నారు హెబ్రోన్, ఆయన స్మార్ట్ ఫోన్ వాడు ఈ రోజు కూడా. ఆయన అడిగితే అన్న ఎట్లా కుదురుతుంది మీకు అంటే, పాత రోజుల్లో ఇవన్నీ లేకుండానే సేవ చేసాం కదా తమ్ముడు, అప్పుడే ఎక్కువ చేసాం, ఇప్పుడు ఇది వచ్చాక తక్కువ చేస్తున్నాం అన్నాడు ఆయన. మరి ఎట్లా అన్నా అంటే ఏముంది, ఎప్పుడన్నా జర్నీ చేసేటప్పుడు ప్రింట్ తీసుకుంటాను టికెట్, ఎక్కడన్నా ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న దగ్గర మెయిల్స్ చెక్ చేసుకుంటాను. పాసిబుల్ అవుతుందిగా, లేకుండా కూడా కొంతమంది జీవిస్తున్నారు అట్లా. ఇప్పుడు వచ్చింది అలవాటు చేసుకోవచ్చు కదా అంటే ఆయన నాకు అవసరం లేదు అనుకున్నాడు అంతే. అది లేకపోయినా నా లైఫ్ ఇన్ని రోజులు నడిచింది, ఇక మిగతాది కూడా అట్లాగే తీసుకెళ్తానని ఆయన డెసిషన్ తీసుకున్నాడు. కొనుక్కోవడం ఫోన్ ఎంతసేపు ఆయనకి? అంటే మనిషి జీవించటానికి ఖచ్చితంగా ఏది కావాలి అనుకున్న అవన్నీ సైకిలే, అవేం మారవు. ఇంకా అంటే ఇది 17th verse, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకున్నట్టు ప్రయత్నించింది అన్నారు కదన్న. అది ప్రాక్టికల్ గా అన్నా లేకపోతే జరిగిన విషయాల గురించి అతను సొలొమోన్ గారు ఆలోచించుకుంటూ దాని గురించి ఆలోచించుకుంటున్నారన్న? అంటే తన లైఫ్ లో జరిగిన దాన్ని ఆలోచించుకుంటున్నారా, లేకపోతే రెండు, తన లైఫ్ తర్వాత బయట జరుగుతున్నవి రెండు. ఇందాక చెప్పుకున్నట్టుగా తన లైఫ్ యొక్క ముసలితనంలో చివరిలో ఈ బుక్ రాశాడు అన్నది గుర్తు చేసుకున్న రీతిగా తన లైఫ్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ తన ముందు తన కళ్ళకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఎట్లా ఫాలో అవుతున్నారో గమనిస్తున్నాడు. రెండు ఉన్నాయి, తన లైఫ్ ఉంది, చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చూస్తా ఉన్నాడు. ఓకే.
సరే, ఇంకేమైనా ఉన్నాయా? ప్రార్థన చేసుకుందాం లేకపోతే. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు చదివి కనీసం ఒక 2-3 సార్లు అన్నా మల్టిపుల్ టైమ్స్ చదివి సిద్ధపడండి. ప్రార్థన చేసుకున్నారండి. చేయండి. మందిరంలో ఉన్న ఒకళ్ళు, ఆన్లైన్ లో ఉన్న ఒకళ్ళు ప్రార్థన చేయండి. ముగించుకుందాం. చేయండి. ఆన్లైన్ లో ఒకళ్ళు చేయండి, లేదంటే ముందు మందిరంలో ఒకళ్ళు చేసేయండి. ఎవరు చేస్తారు? ప్రేమగల ప్రభువా, కృపణంతాన్ని మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని పొందనాలు. అయా, ఈ సాయంకాల సమయంలో మీ మాటలను బట్టి ప్రభావ ధ్యానించుకోవడానికి ప్రభావ, ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని ప్రభావ మేము గ్రహించగలడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి స్తోత్ర. ప్రభావ, మీ భక్తుడైన సొలొమోను తండ్రి నాయన ఆయన జీవితం ద్వారా ప్రభావ నాయన మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు ప్రభా, తన యొక్క అనుభవాలను ప్రభా నాయన మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభా నిజమే కదా అయ్యా, సూర్యుని కింద ప్రభా నాయన మనుషులు పడుతున్న ప్రతి ప్రయాస వ్యర్థమని ప్రభా నాయన మేము కూడా ప్రభా లోకస్తులతో కలిసి ఒక లూప్ లో పడి ప్రభా ఒక ట్రాన్స్ లో ప్రభా నాయన ట్రావెల్ చేస్తూ ఉన్నామని ప్రభా మేము గ్రహించగలుగుతా ఉన్నాం. ప్రభా నాయన క్షమించండి ప్రభా. నాయన బిలీవర్స్ అనుకుంటూనే నాయన మరి ఆ ట్రాన్స్ లో ఉంటూ ప్రభా నాయన ముందుకు వెళ్తా ఉన్నాం ప్రభా నాయన వాటి నుంచి బయటకు వచ్చి ప్రభా నాయన అయ్యా నాయన మా ఫెయిత్ లో ప్రభా నాయన నీ అందు విశ్వాసం ఉంచి ప్రభా నాయన స్పిరిచువల్ గా ట్రావెల్ చేయడానికి కృప చూపించండి దేవా నాయన అధికముగా నాయన ఏదైనాను ప్రభా నాయన అది శోకమైన ప్రభా అయా నాయన నీ భక్తుడు చెప్తా ఉన్నట్లుగా ప్రభా నాయన ప్రభా అయా నాయన మీకంటే ప్రభా ఎక్కువగా దేన్ని ప్రేమించిన ప్రభా మీకంటే ఎక్కువగా దేనిని ప్రభా కోరుకున్నప్పటికీ ప్రభా నాయన అది విగ్రహారాధనే కదా ప్రభా. దేవా నాయన క్షమించండి దేవా నాయన మాలో ప్రభా నాయన అలాంటి ఆ ఏరియాస్ ఉన్నాయి ప్రభా నాయన వాటిని బట్టి ప్రభా మీ పాలన దగ్గరికి వస్తా ఉన్నాం ప్రభా. కృప చూపించండి నాయన అయా నాయన మా ప్రైమరీ చాయిస్, మా ప్రైమరీ నాయన డిజైర్ ప్రభా అయా గురి గమ్యం ప్రభా మీరై ఉన్నట్లుగా కృప చూపించండి దేవా. నీకు వందనాలు ప్రభా నాయన అయా నాయన ప్రభా తన యొక్క అనుభవాలలో ప్రభా నాయన ఈనాటికి కూడా ప్రభా నాయన మేము చూడగలుగుతా ఉన్నాం సమాజంలో అయా మా యొక్క నాయన సొంత అయా నాయన భక్తి జీవితాల్లో కూడా నాయన చాలా ఏరియాస్ ప్రభా కనబడతా ఉన్నాయి ప్రభా. దేవా నీకు వందన నాయన, నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన మనుష్యుడు ప్రభా అయా తను కలిగి ఉన్న వాటిని బట్టి సంతృప్తి పరచబడినారు ప్రభా నాయన. లేని వాటి కొరకు ప్రయాసపడుతూ ప్రభా నాయన అసంతృప్తికి గురవుతూ అయా నిరుత్సాహము నిస్పృహకు గురవుతూ ప్రభా దేవా నాయన తద్వారా ప్రభా మీరు ఇచ్చిన ఆ యొక్క జాయ్ ఏదైతే ఉందో ప్రభా నాయన రక్షణ నిరీక్షణ ఆ యొక్క ఆనందం ఏదైతే ఉందో ప్రభా దాన్ని కోల్పోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. క్షమించండి దేవా నీకు వందన నాయన ప్రభా. అయా మీరు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని ప్రభా ఎప్పటికప్పుడు నూతన పరుస్తూ నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని కోరుతా ఉన్నాం దేవా. నీకు స్తోత్ర. అయా మరొకసారి అయా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభా యొక్క నాయన సత్యాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ తగినట్లుగా ప్రభా మా జీవితాల్లో అయా మేము ఇంప్లిమెంట్ చేసుకుని నాయన స్పిరిచువల్ గాను పర్సనల్ గాను ఫ్రూట్ఫుల్ గా ఉండడానికి కృప చూపించమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు రక్షకుడు అద్వితీయుడని యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి. మందిరంలో ఆన్లైన్ లో వాళ్ళు కూడా వచ్చి చేయండి. ఆన్లైన్ లో వాళ్ళకి వచ్చేయండి.